నేను కార్ల్ మార్క్స్ గురించి తెలుసుకున్నది చాలా చిన్న వయసులో, అంటే కాలేజీ చదువుతున్నప్పుడు కొంత తెలుసుకున్నాను, కొంత నేర్చుకున్నాను. ఆ దృష్టితో ప్రపంచాన్ని చూడటం అలవాటు చేసుకున్నాను. కొన్ని సంవత్సరాల పాటు మార్క్స్‌ని అట్లా ఊహించుకుంటూ, ఆ పూనకంతోనే అనేక పుస్తకాలు చదవటం అనేది జరిగింది. అందుకని కార్ల్ మార్క్స్ అనగానే ఒక ఎమోషన్. ఆయన భావాలు మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ కార్ల్ మార్క్స్ మేధస్సు, ఆయన యొక్క ధోరణి తెలుసుకున్నప్పుడు ఎవ్వరైనా సరే ఒక్కసారి సెల్యూట్ చేయాల్సిందే. తెలుగులో శేషేంద్ర గొప్ప కవి, గుంటూరు శేషేంద్ర. ఆయన ఒక చిన్న ఎలిజీ రాశాడు కార్ల్ మార్క్స్ గురించి. నీ గురించి ఆలోచించే వాడికి నువ్వు రుణగ్రస్తుడివి. నీ గురించి ఆలోచించే వాడికి నువ్వు రుణగ్రస్తుడివి. ఆ మాటకొస్తే ఈ ప్రపంచపు అన్నార్తులందరూ కార్ల్ మార్క్స్ కు రుణగ్రస్తులు అంటాడు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసినప్పుడు ఏంటి ఈ పేదరికం? ఒకడేమో డబ్బు ఎక్కువైపోతా ఉంటాడు, ఒకడేమో తినడానికి తిండి లేకుండా ఉంటాడు, ఒకడికి ఉండటానికి ఇల్లు లేదు, ఇంకొకడికేమో ఒక్కడికే 30 అంతస్తుల పెద్ద బిల్డింగ్, ఒకడికి ఒక బ్రెడ్ ముక్క దొరకదు, ఒకడికేమో తిన్న దొరక్క అనేక రోగాలు, ఒకడికి సైకిల్ తొక్కోవడానికి అవకాశం ఉండదు, ఇంకొకడికి కొన్ని అనేక విమానాలు. ఈ డిఫరెన్స్ ఎందుకుంది? ఇప్పుడు సమాజం అన్నాక మనుషులందరూ ఒకేలాగా ఎందుకు లేరు? ఒకడు డబ్బున్నవాడిగా, ఒకడు పేదవాడిగా ఎందుకున్నాడు? ఒకడు అనగదొక్కేవాడిగా, రెండోవాడు అణచబడుతున్న వాడిగా ఎందుకున్నాడు? ఒక దేశం ఇంకొక దేశం మీద ఎందుకు యుద్ధం చేస్తుంది? ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీద ఎందుకు ఇలాంటి ద్వేషాన్ని ప్రకటిస్తుంది? మనుషుల మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాలన్నీ కూడా ఆ మనిషి డబ్బుంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు అని ఎవరు ఆలోచించినా ఈ ప్రపంచంలో ఏదో ఒక సందర్భంలో మార్క్స్ ని రిఫరెన్స్ గా తీసుకొని మార్క్స్ అసలు ఏం చెప్పాడో చూడక తప్పదు. అంటే ప్రపంచ చరిత్రలో మానవ ఆలోచన విధానాన్ని ఒక స్ట్రైక్, గట్టి దెబ్బ చరిచినటువంటి ఎవరు అంటే కార్ల్ మార్క్స్. ద ఎక్స్ట్రాడినరీ స్ట్రోక్ ఆన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. అందుకని కార్ల్ మార్క్స్ ఆయన యొక్క గొప్పదనం, ఆయన వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలని ఇక్కడ నేను చర్చించటం లేదు. కమ్యూనిస్ట్ సిద్ధాంతం కరెక్టా కాదా అనే విషయాలని ఇక్కడ నేను చర్చించట్లేదు. కేవలం కార్ల్ మార్క్స్ జీవితం, వ్యక్తిత్వం, ఈ రెండు విషయాలని మాత్రమే ఆయన 143వ వర్ధంతి సందర్భంగా 1883 మార్చి 14న ఆయన చనిపోయారు. 143 ఏళ్ళైంది. ఆ సందర్భంగా ఒక్కసారి మార్క్స్ జీవితాన్ని ఒకసారి తరచి చూసి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి, మార్క్స్ నుండి మనం ఏం గ్రహించవచ్చు అనేవి మనం తెలుసుకుందాం. ఇది కార్ల్ మార్క్స్ 1836లో నాటి ఫోటో, 1836. ఇది 1839లో ఆయన ఫోటోని చూసి వేరే వాళ్ళు స్కెచ్ గీశారు. ఆ స్కెచ్ అది హెలెన్ డెముత్, ఈమె క్యారెక్టర్ తర్వాత వస్తుంది, ఒకసారి నేను లాస్ట్ లో చెప్తాను. 1861లో కార్ల్ మార్క్స్, ఇది కూడా 1861లోదే. ఇది 1864లో భార్య జెన్నీ, లారా ఎలినార్ అండ్ ఫ్రెడరిక్ ఎంగెల్స్ తో కలిసి దిగిన ఫోటో. ఇది 1866లో కార్ల్ మార్క్స్, జెన్నీ ఇద్దరు కపుల్ ఫోటో. ఇది 1867. ఇది 1869. ఇది కూడా 1869లో. ఇది 1872 ఫోటో. ఇది 1875, 1875లో. ఇది కూడా 1875లో. ఇది 1882, చనిపోవటానికి ఒక సంవత్సరం ముందు కార్ల్ మార్క్స్ ఫోటో ఇది. ఇది 1883లో ఇక్కడ వాళ్ళు ఒక మీటింగ్ లో అందరూ కలిసి కార్ల్ మార్క్స్ తో దిగిన ఫోటో ఇక్కడ మధ్యలో ఉన్నాయి. ఇక కార్ల్ మార్క్స్ జీవితంలో ఎక్కడెక్కడ ఉన్నాడు ఏంటి అనేది తెలుసుకుంటే ఆ ప్లేస్ల ఫోటోలు కూడా ఈ అసలు కార్ల్ మార్క్స్ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవాలంటే జెన్నీని చెప్పుకోవాలి. సో ఆయన భార్య జెన్నీ 1880లో ఎలాంటి జెన్నీ ఎలాగో మారిపోయింది అనేది చూసుకోవచ్చు. మొట్టమొదట 1880 ఆయన
చనిపోయే ముందు ఎక్కడున్నాడు అంటే లండన్ లో మెయిట్లాండ్ పార్క్ రోడ్ లో ఉన్నాడు, ఈ ఇంట్లో ఉన్నాడు. ఇది స్కెచెస్, ఒరిజినల్ ఫొటోస్ కాదు. న్యూ రెయినీ షెటుంగ్ అని ఒక పత్రిక ఎడిటర్ గా చేస్తున్నప్పుడు ఇది 1845 1846 మధ్య బ్రసెల్స్ దేశంలో, బ్రసెల్స్ నగరంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లో ఉన్నాడు. ఇది 1843 మధ్య ప్యారిస్ లో ఈ బిల్డింగ్ లో ఉన్నాడు. ఇది ఆయన పుట్టిన ఇల్లు ట్రయర్ అనే నగరంలో ఉంది. సో ఇది 1850-56 మధ్య లండన్ లో డీన్ స్ట్రీట్ సోహోలో ఉన్నాడు ఆ బిల్డింగ్. ఇక ప్రపంచంలో ప్రతి గొప్ప వ్యక్తుల జీవితాలు కొంచెం సిమిలర్ గా ఉంటా ఉంటాయి. ఆ సిమిలారిటీస్ ఏంటంటే పేదరికంతో ఉండటం. ఇది ఎందుకు ఏమిటి అనేది మీకు తర్వాత తెలుస్తుంది. కార్ల్ మార్క్స్ జెన్నీకి ఎంతమంది పిల్లలు ఏంటి అంటే 6 పుట్టారు కార్ల్ మార్క్స్ జెన్నీకి. ఈ 6లో హెన్రీ మార్క్స్ అనే అబ్బాయి 1849లో పుట్టి 1 year లో చనిపోయాడు. జెన్నీ మార్క్స్ అమ్మాయి 51లో పుట్టి 1 year లో 52లో చనిపోయింది. సో వీళ్ళిద్దరూ త్వరగా చనిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు 3 అట్లా కంటిన్యూ అయ్యారు. ఈ ఫ్యామిలీ ట్రీ నేను తర్వాత మళ్ళీ ఇది. సో 1818 మే 5న ఆయన జన్మించాడు అనుకున్నాం. ఎక్కడ జన్మించాడంటే ట్రయర్ నగరం. అది ఎక్కడ ఉందంటే ప్రష్యాలో ఉంది. అయితే ప్రష్యా పేరు ఇప్పుడు రష్యానా ఏదంటే ఇప్పుడు ఆ దేశం లేదు. అప్పుడు అది జర్మనీలో భాగంగా, అంటే ఇప్పుడు మనం జర్మనీలో భాగం అంటున్నాం. అది ప్రష్యా అనే దేశంలో ట్రయర్ అనే నగరంలో ఉంది. మరి వాళ్ళ అమ్మా నాన్న జనరల్ గా ఏమన్నా ఆలోచిస్తాం, వాళ్ళ అమ్మా నాన్న మేధావుల, వాళ్ళు ఏమన్నా తాత్వికుల, వాళ్ళ వైపు నుంచి ఏదైనా వారసత్వం ఈయనకు వచ్చిందా, లేదా వాళ్ళ అమ్మా నాన్న ఏం పని చేసేవాళ్ళు, ఇట్లాంటి కొన్ని డౌట్లు మనకు వస్తా ఉంటాయి. నిజంగా ఎవరైతే కొన్ని ఘర్షణల మధ్య పుడతారో వాళ్ళు ఆ ఘర్షణల్లోంచి కొత్త మార్గాలు ఎత్తుక్కుంటారు. అందుకనే మనం కార్ల్ మార్క్స్ గురించి తెలుసుకోవాలంటే కార్ల్ మార్క్స్ కుటుంబం గురించి తెలుసు. మార్క్స్ అనేది వాళ్ళ ఇంటి పేరు, వంశం పేరు. కార్ల్ అనేది అతని పేరు. ఓకే, వాళ్ళ నాన్న పేరు హెన్రిచ్ మార్క్స్. ఈ హెన్రిచ్ మార్క్స్ ఒక యూదు కుటుంబానికి చెందిన యూదు, అంటే యూదు మతాన్ని అనుసరించేవాడు. అప్పటికి యూదు మతం అంటే ఆ ప్రష్యా ప్రాంతంలో విపరీతమైనటువంటి ద్వేషం ఉండేది. ఎందుకంటే వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, లాభాల కోసం మనుషుల్ని తృణప్రాయంగా చూసేవాళ్ళు, చాలా హీనంగా వాళ్ళని పీడించే వాళ్ళు అనే దృష్టితో యూదుల్ని సమాజం చాలా ద్వేషంతో చూసేది. వీళ్ళ నాన్న ఒక లాయర్ కి తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని ద్వేషిస్తూ ఉంటే క్లయింట్స్ రారు, తన ముందుకు వెళ్ళలేడు. మరి యూదు మతంలో ఉంటూ ఎలా ఉండాలి? ఎందుకంటే వీళ్ళ తాతలు వీళ్ళు చూసుకుంటే యూదు మతానికి చెందినటువంటి పూజారి వర్గం. అలాంటి వర్గంలోంచి మనం కనుక సనాతన బ్రాహ్మణ కులం నుంచి నువ్వు అట్లా బయటికి వెళ్ళిపోతావా అని పెడతారు కదా, అట్లా ఉండే పరిస్థితి నుంచి ఇక లాభం లేదు అని చెప్పేసి ఆయన తన మతాన్ని మార్చుకొని క్రిస్టియానిటీ అంటే ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ గా మారిపోయాడు. ఎప్పుడైతే వాళ్ళ నాన్న ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ అయ్యాడో అప్పటి నుంచి ఆయనకి క్లయింట్స్ రావటం, ఆయన వృత్తి బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 1818 కన్నా ముందు జరిగింది. అంటే కార్ల్ మార్క్స్ తండ్రి కార్ల్ మార్క్స్ పుట్టడానికి ముందే యూదు మతం నుంచి క్రైస్తవానికి మారాడు. కానీ వాళ్ళ అమ్మ నేను మారనంది, వాళ్ళ అమ్మ నేను యూదుగానే ఉంటాను. ఇక ఆయన పుట్టాడు. ఆయన పుట్టి పెరిగిన తర్వాత ఈ క్లాష్ ఉండేది, క్రైస్తవమా యూదు మతమా. ఈ రెండు తల్లిదండ్రుల ఇద్దరు యొక్క ధోరణిలో మార్పు అనమాట. ఆయనేమో చాలా లిబరల్ గా ఉండేవాడు తండ్రి, తల్లి ఏమో ఆర్థోడాక్స్ టైప్ లో ఉండేది. ఇక 1824లో కార్ల్ మార్క్స్ ని క్రైస్తవుడిగా బాప్తిస్మం ఇచ్చేసేసి ఆయన్ని క్రైస్తవుడిని చేశారు. అప్పుడు ఇంట్లో క్రైస్తవం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగటంతో మళ్ళీ 1825లో వాళ్ళ అమ్మ కూడా క్రైస్తవురాలిగా మారింది. అంటే వాళ్ళ నాన్న కార్ల్ మార్క్స్ పుట్టక ముందు క్రైస్తవుడయ్యాడు, వాళ్ళ అమ్మ కార్ల్ మార్క్స్ పుట్టిన తర్వాత, కార్ల్ మార్క్స్ మొట్టమొదట క్రైస్తవుడైన తర్వాతనే వాళ్ళ అమ్మ క్రైస్తవురాలైంది. ఇక కార్ల్ మార్క్స్ చదువుకున్నటువంటి స్కూలు
అక్కడ లోకల్ స్కూల్ అయిపోయిన తర్వాత ఒక 12 ఏళ్ల వయసులో దగ్గరలో ఉన్న ఒక క్యాథలిక్ హై స్కూల్లో జాయిన్ అయ్యాడు. వీళ్ళు అంటే వీళ్ళ ఒరిజినల్ మతం యూదు మతం, యూదు మతం నుంచి క్రైస్తవానికి వచ్చారు. క్రైస్తవంలో కూడా ప్రొటెస్టెంట్ క్రైస్తవులు వీళ్ళు. కానీ ఇతను జాయిన్ అయినది క్యాథలిక్ హై స్కూల్. సో కొన్ని భావాల మార్పుల మధ్య పెరుగుతూ వచ్చాడు అనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్యాథలిక్ హై స్కూల్లో 1830 నుంచి 1835 వరకు ఒక 5 ఏళ్ళు హై స్కూల్లో చదువుకున్నాడు. ఆ హై స్కూల్ హెడ్ మాస్టర్ హ్యూగో విటెన్ బాక్, ఆయన ప్రభావం ఇతను కార్ల్ మార్క్స్ మీద చాలా. ఎందుకంటే ఆ హెడ్ మాస్టర్ ఆయన నాస్తికుడు, పైగా ఆయన పత్రికా స్వేచ్ఛ కావాలంటాం, ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇట్లాంటి పనులు చేసేవాడు. ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్స్ అక్కడ ఉన్నటువంటి హీబ్రూ భాష చెప్పే టీచర్లు, మ్యాథ్స్ లాజిక్ చెప్పే టీచర్స్ కూడా తోడై వాళ్ళ ఒక టీం లాగా ఉండేవారు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కార్ల్ మార్క్స్ మీద పడింది. అప్పట్లో కార్ల్ మార్క్స్ స్కూల్ ఫస్ట్ ఏం కాదు, అండ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్, మంచి ఉన్న వాళ్ళలో తెలివైన విద్యార్థుల్లో ఒకడు, కానీ టాపర్ కాదు. కానీ ఆ హెడ్ మాస్టర్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఇతని మీద ఉంది. అయితే ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని బెదిరించేసేయటం, ఆ హెడ్ మాస్టర్ ని అరెస్ట్ చేయటం, ఇట్లాంటి పనులన్నీ కూడా ఇతనిలో ఒక ఆలోచన ఉంది. అదేంటి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, పత్రికా స్వేచ్ఛ ఉండాలి అనటం తప్ప, ఇలాంటి ఆలోచనలు ఆ చిన్న పిల్లవాడి మనసులో గూడుకట్టుకుంది. ఇక అక్కడి నుంచి మొదలైతే హై స్కూల్ చదువులు అయిపోయిన తర్వాత ఆయన యూనివర్సిటీకి పంపడానికి బోన్ యూనివర్సిటీలో వాళ్ళ నాన్న అక్కడ జాయిన్ చేశారు. కార్ల్ మార్క్స్ పుట్టిన తర్వాత ఇట్లా క్రిస్టియానిటీకి మారడం ద్వారా క్లయింట్లు పెరగటం, వాళ్ళకు సొంత ఇల్లు కొనుక్కోవటం, సొంత ఇంట్లో ఉండటం, ఇట్లా మొత్తం 9 మంది సంతానం. కార్ల్ మార్క్స్ రెండో వాడు మొత్తం 9 మందిలో. అయితే మొదట పుట్టిన కొడుకు కొద్ది కాలానికే చనిపోయాడు. కాబట్టి పెద్ద కొడుకు అంటే చనిపోయాడు కాబట్టి కార్ల్ మార్క్సే పెద్ద. కార్ల్ మార్క్స్ మినహాయిస్తే ఇంకొక 7 ఉండాలి కదా, అందులో 4 అతి కొద్ది కాలంలో చనిపోయారు. ఇక ఉన్న 3 చెల్లెళ్ళు. ఇక వాళ్ళ చెల్లెల మధ్య ఆయన కొంచెం వాళ్ళ మీద ఆధిపత్యం, అంటే కొంచెం బెదిరింపు ధోరణితో ఉండేవాడు. ఈయన బాగా వాళ్ళని ఆట పట్టిస్తూ కూడా ఉండేవాడు. అయితే అక్కడి నుంచి అతను బోన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి చదువుకో, నువ్వు మంచి అక్కడ ఒక కొన్ని కోర్సులు నేర్చుకో అంటే, 1, 2 కాదు, నేను 9 కోర్సులు నేర్చుకుంటానని అక్కడ పోయాడు. అక్కడ పోయిన తర్వాత 9 కోర్సులు కాదులే, 6 కోర్సులు సరిపోతాయి అనుకున్నాడు. తర్వాత 4 కోర్సులకు వచ్చేసాడు. అక్కడ కూడా సరిగా చదవలేకపోయాడు. దానికి కారణం ఏంటి అంటే, ఈయనకి కరెక్ట్ గా వాళ్ళ ఫాదర్ బాగా డబ్బు చేతికి వస్తున్న టైంలో ఈయన పుట్టి పెరిగాడు కాబట్టి ఇతనికి డబ్బు విలువ తెలియకుండా ఖర్చు పెట్టే ధోరణి పెరిగిపోయింది. దాంతో విలాసవంతంగా బతకటం, ఫ్రెండ్స్ మధ్య క్లబ్బుల్లో మామూలుగా ఒక యూత్, అప్పుడే యువకుడిగా ఉన్నటువంటి వాడు ఎలాంటి పనులు చేస్తాడో, ఎంత ఉత్సాహంగా ఉంటాడో, ఎంత టీమ్స్ లో జాయిన్ అయిపోతాడో ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి అతను చదువు కన్నా మిగతా వ్యవహారాల్లో ఎక్కువగా ప్రేమ కవిత్వాలు కూడా రాస్తూ ఉండేవాడు. మరి ఆయనకి ప్రేమ కవిత్వం చిగురించాలంటే దానికి ఏదో ఒకటి అవకాశం ఉండాలి కదా అనుకున్నప్పుడు, ఆ అవకాశం ఏంటి అంటే, ఇతను బోన్ యూనివర్సిటీలో చేరడానికి ముందే వీళ్ళ ఇంటికి దగ్గరలో బ్యారన్ వాన్ వెస్ట్ఫెలెస్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన అక్కడ ఒక కులీన కుటుంబం, చాలా రాజ కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీ ఉండేది, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ మధ్య మంచి సంబంధాలు ఉండటంతో అక్కడ ఆయన ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చేవాడు. కార్ల్ మార్క్స్ కూడా అక్కడికి. నిజానికి ఆయన చాలా పెద్దవాడు, కార్ల్ మార్క్స్ చాలా కుర్రవాడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఎంత మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అంటే, ఆ బ్యారన్ వాన్ ఏం చేసేవాడు అంటే, హోమరు, షేక్స్పియర్ రచనలు ఇవన్నీ చదివి వాటి గురించి చెప్తా ఉండేవాడు మార్క్స్ కి. మార్క్స్ వాటిని వింటూ ఉన్నాడు. అలా వినటానికి కూడా ఇంకొక కారణం ఏంటంటే, ఆ బ్యారన్ వాన్ కూతురు ఈ మార్క్స్ చెల్లెలు సోఫీతో ఆడుకోవటానికి వీళ్ళ ఇంటికి వచ్చేది. ఆమె పేరే జెన్నీ. ఆమె ఆ నగరంలోనే ఒక అందాల రాణి. అంత అందాల రాణి వచ్చి తన చెల్లితో ఆడుకుంటూ ఉంది. ఈ అందాల రాణి తండ్రి బ్యారన్ వాన్. సో ఈయన అంత వయసు తేడా ఉన్నా కలిసిపోతూ ఉన్నారు. అప్పుడు అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టడం, జెన్నీకి మార్క్స్ కి మధ్య. అది బోన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ప్రేమ కవిత్వం రాయడానికి పునాది అనేది గమనించాలి. ఇక అక్కడ కొన్నాళ్ళు ఉండి విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఇతను. తన ప్రేమ కవితల్ని వచ్చేయమని కూడా తండ్రికి లెటర్ రాస్తే, ఇంకా నీకు అంత మెచ్యూరిటీ రాలేదు, నీ కవిత్వాన్ని ప్రచురించేటంతా ఇంకొంతకాలం పోయిన తర్వాత చూద్దామని తండ్రి అన్నాడు. అలా కొంతకాలం తర్వాత వీడి లాభం లేదు, ఈ కుర్రోడు చెడిపోతాడేమో అని చెప్పి అక్కడి నుంచి బెర్లిన్ యూనివర్సిటీకి మార్చారు. ఎప్పుడైతే బెర్లిన్ యూనివర్సిటీకి మార్చారో అది అతన్ని అసలు చాలా మార్పులకు గురి చేసింది. ఎందుకంటే బెర్లిన్ యూనివర్సిటీ అనేది
అప్పుడు అధ్యయనానికి పరిశోధనకి పెట్టింది పేరు. ఇప్పుడు మనం ఒక 2 దేశాల గురించి ఇప్పుడు ఫారిన్ ఎడ్యుకేషన్ అంటే అమెరికానా, జర్మనీయా అంటాం. అని పిల్లలందరూ కూడా అమెరికా వెళ్ళటానికి ఇష్టపడతారు. ఎందుకంటే అమెరికా ఫ్రీ దేశం. చాలా స్వేచ్ఛగా తిరగొచ్చు, హాయిగా ఉండొచ్చు, ఎవరి ఇష్టం వచ్చినట్లు విలాసాలు ఉంటాయి. కానీ జర్మనీలో అట్లా ఉండవు, చాలా క్రమశిక్షణగా ఉండాలి. అందుకని జర్మనీ వెళ్ళడానికి ఇష్టపడరు, అమెరికా వెళ్ళడానికి ఇష్టపడతారు ఇప్పుడైతే. అలానే అక్కడ బెర్లిన్ యూనివర్సిటీకి వెళ్ళడానికి జనాలు ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ బెర్లిన్ వెళ్ళిన తర్వాత అక్కడ అద్భుతమైన మార్పు వచ్చింది. అక్కడ ఆయన హెగెల్ తత్వశాస్త్రం గురించి తెలుసుకున్నాడు. హెగెల్ ఫిలాసఫీ గురించి తెలుసుకున్న తర్వాత ఇక మొదలైంది అసలు ఫిలాసఫీ ఏంది, ఏ ఫిలాసఫర్ గొప్ప, ఏ ఫిలాసఫర్ తక్కువ, ఎవరు ఎక్కువగా చదువుతూ సమాజాన్ని మార్పు చెందించారు, ఇట్లాంటి. అప్పుడు ఆయనలో సోషలిస్ట్ భావాలు మొదలైంది వచ్చేసి. సో బెర్లిన్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ గా ఆయన చెప్పుకోవచ్చు. ఇక అప్పుడు ఆయన ఆ బెర్లిన్ లో ఉన్నటువంటి హెగెల్ ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళని యంగ్ హెగేలియన్స్ అంటారు. ఈ యంగ్ హెగేలియన్స్ తో కలిసి డిస్కషన్స్ చేయటం, సమాజం ఎలా మారాలి ఏంటి అనేది తెలుసుకుంటూ మధ్య మధ్యలో అప్పుడప్పుడు తన జర్నీకి దూరంగా అయిపోయాను అని బాధపడుతూ ఇక ముందుకు వెళ్తున్న టైంలో అతని హెల్త్ బాగా డ్యామేజ్ అయింది. ఎందుకంటే లైబ్రరీలో గంటల తరబడి చదవటం, పుస్తకాలు మధ్య ఎక్కువగా గడపడంతో క్షయ లక్షణాలు రావటం వలన ఆయన్ని కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోమన్నారు. ఆ విశ్రాంతి టైంలో కూడా హెగెల్, కాంట్, ఫిషే, షెల్లింగ్ ఈ 4 ఫిలాసఫర్స్ యొక్క ఫిలాసఫీ బుక్స్ అన్ని తీసుకెళ్లి ఆయన రెస్ట్ తీసుకుంటూ వాటి మీద నోట్స్ రాశాడు మొత్తం వీళ్ళందరి గురించి. ఆ నోట్సే ఆయన తర్వాత రచనలకి ఎంతగానో ఉపయోగపడింది. అయితే అదే అక్కడ కొనసాగుతూ ఉన్న టైంలోనే 1838 మేలో మార్క్స్ తండ్రి చనిపోయాడు, హెన్రిచ్ మార్క్స్. తండ్రి మరణం అనేది చాలా దుఃఖం ఈయనకి. ఎందుకంటే ఎంత విలాసంగా డబ్బు ఖర్చు పెట్టినా తనని తిట్టకుండా డబ్బు పంపుతూ ఉండేటటువంటి తండ్రి, బాధ్యత తెలుసుకోమని అప్పుడప్పుడు నీతిని బోధించే తండ్రి సడన్ గా అదృశ్యం అయిపోతే ఇక రేపటి నుంచి ఎవరిని డబ్బులు అడగాలి, ఏం చేయాలి అనేది అర్థం కాని పరిస్థితి. తన తండ్రి చనిపోయినప్పుడు మార్క్స్ అటెండ్ కాలేదు అంత్యక్రియలకి అనేది ఒక అపవాదు కార్ల్ మార్క్స్ మీద. అది కావాలని అటెండ్ కాకపోవటం కాదు, నిజంగా మార్క్స్ ఫాదర్ చనిపోయిన విషయం ఆయనకి తెలిసి ఆయన అటెండ్ కావటానికి ప్రయాణం చేసి వచ్చిన అప్పటికి చనిపోయి అంత్యక్రియలు అయి 3 రోజులు అయి ఉండేవి. అంత దూరము అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఫాస్ట్ గా ఉండే అవకాశం లేదు ఆ కాలంలో. వీటిలన్నిటి నేపథ్యంలో అంత్యక్రియలకు కూడా అంటే చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయాడు. అందుకే ఆ బాధతో ఆయన ఫోటోని ఎప్పుడు తన కోటు జేబులో పెట్టుకునేవాడు తండ్రి. ఇంకా చెప్పాలి అంటే కార్ల్ మార్క్స్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఏంగెల్స్ కార్ల్ మార్క్స్ శవపేటికని కార్ల్ మార్క్స్ ని శవపేటికలో పెట్టి ఆ పెట్టెలో ఆ కోటు జేబులో మళ్ళీ ఈ ఫోటో పెట్టి ఖననం చేయడం జరిగింది. అంటే ఆ ఫోటో వాళ్ళ నాన్నకి అండ్ కార్ల్ మార్క్స్ కి ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పడానికి ఈ విషయాన్ని. ఇక సరే, నేను అంతా నేర్చుకున్నాను, వీటిలన్నిటి గురించి తెలుసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయితే నా భావాలన్నీ నేను ప్రచారం చేసుకోవచ్చు అని భావించాడు కార్ల్ మార్క్స్. సరే, ప్రచారం చేయాలి అంటే ఏం చేయాలి? ఒక ప్రొఫెసర్ అవ్వాలి. ప్రొఫెసర్ అవ్వాలంటే డాక్టరేట్ కావాలి. దేని మీద డాక్టరేట్ చేస్తే బాగుంటది అనుకున్నప్పుడు గ్రీకు తత్వవేత్త ఎపిక్యూరిస్ మీద చేస్తే బాగుంటుంది. ఈ గ్రీకు తత్వవేత్త ఎపిక్యూరిస్ ఫిలాసఫీని డెమోక్రటిక్స్ ఫిలాసఫీతో కంపేర్ చేస్తూ సమకాలీన తాత్వికల రచనలన్నిటితో కలిపి మనం పరిశీలిస్తూ గనక రీసెర్చ్ చేస్తే బాగుంటుందని ఆ విధంగా ఆయన 1839లో డాక్టరేట్ స్టార్ట్ చేసి 1841 ఏప్రిల్లో ఆయనకి డాక్టరేట్ వచ్చింది. దాని మీద అద్భుతమైనటువంటి డాక్టరేట్ థీసిస్. అయితే ఆ థీసిస్ వచ్చిన తర్వాత ఇక ఒక్క డాక్టరేట్ థీసిసే కాదండి, దాంతో పాటు ఇంకొన్ని రచనలు కూడా ఉంటే బాగుంటుంది నువ్వు ప్రొఫెసర్ కావడానికంటే ఆయన ఇక ఆ తర్వాత ఇతర రచనలకు కోరుకున్నాడు. ఈ లోపల ఈయనకి ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావటం సాధ్యం కాదు అనేది తెలిసిపోయింది. ఎందుకు సాధ్యం కాదు అని తెలిసిపోయిందంటే వీళ్ళ ఫ్రెండ్ బ్రూనో బౌవర్ అని చెప్పేసి ఉంటే ఆయన్ని నువ్వు ఈ ప్రభుత్వాలని విమర్శించేటటువంటి ధోరణి, మతాన్ని విమర్శించే ధోరణి ఉన్నందుకు ఆయన్ని
యూనివర్సిటీకి దూరం చేస్తారు. ఆ విషయాలన్నీ చూసిన తర్వాత ఇక మనం యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా కూడా సెట్ కాము, మనల్ని తీసుకోరు అని చెప్పాను. అయితే బ్రూనో బవర్ అండ్ కార్ల్ మార్క్స్ మధ్య ఉన్న ఒక బాండింగ్ ఏంటంటే, వాళ్ళిద్దరు కలిసి కొన్ని టాపిక్స్ పైన రీసెర్చ్ చేశారు. ఏది, డాక్టరేట్ ఒక్కటే సరిపోదు, పిహెచ్డి ఇంకొకటి కావాలి అంటే దేని మీద చేస్తే బాగుంటుంది అంటే, క్రీస్తు చారిత్రక పురుషుడా కాదా, క్రీస్తు చారిత్రక పురుషుడు కాదు, ఇదంతా కల్పితము అనేటటువంటి అంశం మీద చాలా డీప్ గా వాళ్ళిద్దరు స్టడీ చేసి కొన్ని కొన్ని రచనలు చేశారు. ఆ టైంలో ఆయన అప్పుడు తీవ్రమైన నాస్తికుడిగా మారిపోయాడు. అప్పటి వరకు ఆయన పూర్తి నాస్తికుడు అనలేదు. అంటే 1841 టయానికి ఆయన నాస్తికుడిగా మారాడు. పుట్టుకతో క్రైస్తవుడిగా ఉన్నాడు, పెరగటంతో విలాసాల్లో ఉన్నాడు, తెలివైన వాడిగా ఉన్నాడు. అనుకోకుండా కొంతమంది టీచర్లు విశాల దృక్పథం, ప్రగతిశీల దృక్పథం ఉన్న టీచర్ల యొక్క ప్రభావంలో ఉన్నాడు. అనుకోకుండా బెర్లిన్ యూనివర్సిటీలో హెగెల్ తత్వశాస్త్రంతో ప్రభావితం అయ్యాడు. ప్రొఫెసర్ కావాలనుకుని ఎపిక్యూరిస్ ఫిలాసఫీని స్టడీ చేశాడు. దాన్ని డెమోక్రటిస్ ఫిలాసఫీతో కూడా కంపేర్ చేశాడు. ఆ పరిశోధనలు, ఆ రచనల మేధాశక్తి పెరుగుతూ పెరుగుతూ అప్పుడు అసలు దేవుడే లేడు అనే నిర్ణయానికి వచ్చాడు. అంటే 1841 టయానికి ఆయన నాస్తికుడయ్యాడు అని చెప్పొచ్చు. అప్పుడు కమ్యూనిస్ట్ అయ్యాడు అని చెప్పలేము, నాస్తికుడయ్యాడు 1841కి. ఇక బానే ఉంది, నాస్తికుడయ్యాడు, బానే ఉంది. కానీ ఇంకొక వైపు చూస్తే తండ్రి చనిపోయాడు, మరి డబ్బులు ఎవరు పంపిస్తారు? ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? అందుకని ఇంకేం చేయాలో అవసరం పాల్పోక మళ్ళీ బెర్లిన్ నుంచి బోన్కి వెళ్ళిపోయాడు. అక్కడే కొన్నాళ్ళు ఉన్నాడు, కానీ డబ్బులు కష్టమైపోతున్నాయి. అప్పుడు ఆయన జర్నలిస్ట్ గా మారాల్సి వచ్చింది. అంటే జర్నలిస్ట్ గా మార్క్స్ బై చాయిస్ కాదు, తప్పనిసరి పరిస్థితి మార్క్స్ జర్నలిస్టు పాత్రను తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ హెగెల్ ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళల్లో ప్రభావితమై ఈయన కూడా మారాడు కదా. మరి హెగెల్ ని ప్రభావితం అయిన వాళ్ళందరూ ఈయనతో పాటు ఉన్నారు. హెగెల్ ని ఫాలో అవుతున్న వాళ్ళల్లో మితవాదులు, అతివాదులు అని రెండు గ్రూపులు ఉన్నాయి. మితవాదులు, అతివాదులు అంటే ఇది కొంచెం లాజికల్ గా కొంచెం ట్రికీగా ఉంటుంది. వాస్తవమే హేతువు అనే వాళ్ళు మితవాదులు, హేతువే వాస్తవము అనే వాళ్ళు అతివాదులు. సో ఈ రెండు గ్రూపుల్లో నువ్వు ఆ గ్రూపా ఈ గ్రూపా అని అంటే ఈయన ఒక గ్రూప్ లో ఉండవలసి వచ్చింది. రెండో గ్రూప్ వాళ్ళు ఈయన్ని శత్రువుగా చూడటం, ఇట్లాంటి వాటి మధ్య ఈయన అట్లా కాదు, అసలు ముందైతే ఆయన సిద్ధాంతంలో, హెగెల్ సిద్ధాంతంలో ఏది కరెక్ట్ ఏది కాదు అని కాస్త డీప్ గా స్టడీ చేద్దాం అనుకున్నారు. ఇంకా చెప్పాలంటే మార్క్స్ ఏమనుకున్నాడంటే, హెగెల్ కూడా నాస్తికుడే, ఆయన ఆస్తికుడు కాదు, దేవుణ్ణి నమ్మలేదు, ఆయన్ని నాస్తికుడిగా నిరూపిద్దామని రచనలు మొదలుపెట్టి ఆయన్ని స్టడీ చేసే కొంది హెగెల్లో కొన్ని తప్పులు కనిపించింది. ఆ హెగెల్ లో భావాల్లో ఒక చోట ఒక మాట చెప్పి ఇంకో చోట ఇంకో మాట చెప్పి ఈ విరుద్ధమైనటువంటి ఘర్షణ రెండు వేరువేరుగా ఉండేసరికి ఇదేదో తేడా ఉంది, దీన్ని తేల్చాలి అంటూ అసలు తను ప్రాణప్రదంగా భావించినటువంటి తాత్వికుడైన హెగెల్ ని విమర్శిస్తూ పుస్తకం రాయటం మొదలుపెట్టాడు. దానికి కూడా ఆయనకి ఇన్స్పైరింగ్ ఒక పోలిష్ రచయిత వాన్సిన్ జోవిస్కీ అని చెప్పేసి ప్రొలిగమెంట్ టు ఎ సైన్స్ ఆఫ్ హిస్టరీ అని చెప్పేసి అందులో రాసినటువంటి అంశాలు ఈయనకి బాగా తోడ్పడి, అలా ఆయన హెగెల్ భావాలకి నుంచి కూడా మళ్ళీ పక్కకు రావడం జరిగింది. ఇక హెగెల్ భావాల నుంచి పక్కకు వచ్చినప్పుడు ఆయన మతం నుంచి పక్కకు వచ్చేవాడు, నాస్తికుడు అయిపోయాడు. కాబట్టి అప్పుడు ప్రపంచాన్ని ఈ మత కోణంలో కాకుండా ఈ మత రహిత కోణంలోంచి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడే అనుకోకుండా అక్కడ ప్రష్యా దేశానికి, ఆ రాజ్యానికి ఫ్రెడరిక్ విలియం అనే ఒక కొత్త ఆయన రాజయ్యాడు. ఆ కొత్త ఆయన చాలా ఉదార భావాలు, లిబరల్ ఐడియాలజీతో ఉన్నవాడు అని అందరూ భావించారు. సో ఆయన వచ్చేసిన తర్వాత ఇంకా అందరికి అద్భుతంగా మార్పులు జరుగుతాయి అనుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రష్యాలో ఆ ప్రాంతం అంతకుముందు ఫ్రాన్స్ లో ఉండేది, ఫ్రాన్స్ నుంచి ప్రష్యా దేశానికి బదిలీ అయింది ఆ ప్రాంతం. ఫ్రాన్స్ లో ఉన్నప్పుడు స్వేచ్ఛాభావాలు కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి పత్రికా స్వేచ్ఛ ఇవన్నీ వస్తాయి అనుకున్నాడు. కానీ పాలకుడు ఎప్పుడు కూడా
పత్రికల్ని స్వేచ్ఛగా ఉండాలనుకోండు, అందుకని పత్రికలపై ఆంక్షలు విధించాడు. అప్పుడు చాలా ఘాటైన విమర్శ చేస్తూ వ్యాసాలు రాశాడు కార్ల్ మార్క్స్. ఈ వ్యాసాల్లో మనకు క్లియర్ గా కనిపించేది ఏంటంటే, ఆయన కొన్ని వాక్యాలు, క్రైస్తవ మతాన్ని విమర్శించడమే తక్కువ అయితే, ప్రభుత్వ విధేయతను ధిక్కరించడం నేరం అయితే, ఇమ్మానుయేల్ కాంట్, స్పినోజా, నిషే వంటి తత్వ శాస్త్రజ్ఞులు అందరూ చట్ట వ్యతిరేకులే. అసలు నీతిని మతాన్ని ఈ కలిపి చూడటం వల్ల ఈ సమస్యలు వస్తా ఉన్నాయి. నీతి అనేది వ్యక్తి యొక్క స్వతంత్రం, అతని స్వతంత్ర ప్రతిపత్తికి సంబంధించింది. మతం ఇతరుల విధించే నియమాలకి లోబడి ఉండేటటువంటిది. కాబట్టి ఈ రెండింటిని వేరువేరుగా చూడాలి. అంతేకాకుండా క్రైస్తవ మతాన్ని ఖండించవద్దు అనటం అనేది దారుణం అంటూ ఆయన చాలా ఘాటైనటువంటి విమర్శ చేశారు. అక్కడ మార్క్స్ లో సెక్యులర్ భావాలు కనిపిస్తాయి. అందులో చాలా వివరంగా రాస్తాడు. అంటే కేవలం క్రిస్టియానిటీ అనే కాదు, అక్కడ రాసినటువంటి వ్యాసాల్లో మనకి మతాన్ని రాజకీయాల్లో గనక దించితే ఆ మతం క్రమంగా మతంగా కాకుండా పోతుంది. రాజకీయాల్లో మతరహిత సెక్యులర్ వ్యవహారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు పరిపూర్ణమైనదిగా విశ్వసించాల్సి వస్తే ప్రభుత్వ పాలనలో కూడా విశ్వాసాలనే పెట్టాలి. అలా పెట్టడం మొదలైతే అది పరిపాలనలాగా ఉండదు. కాబట్టి అది సాధ్యం కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మతాన్ని రాజ్యాన్ని కలగలపవద్దు, విడదీయాలి అని ఆయన చాలా గట్టిగా రాశాడు. ఈ ఫీలింగ్స్ ఇట్లాంటి కారణం స్పినోజా అని ఫిలాసఫర్ ఉన్నాడు. ఆ స్పినోజా రైటింగ్స్ ప్రభావం. అయితే ఆ కాలంలో రైనీషే సెటుంగ్ అని చెప్పేసి ఒక పత్రిక ఉంది, రైనీషే సెటుంగ్. ఈ రైనీషే సెటుంగ్ అనే పత్రికలో ఈ అనేక వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. అంటే ఒక జర్నలిస్ట్ గా మొదలై ఈ రైనీషే సెటుంగ్ లో రాస్తూ ఆ రచనల ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజాన్ని ప్రభావితం చేయాలనుకున్నటువంటి మార్క్స్ కి కొన్ని ఎదురు దెబ్బలు. ఏమిటా ఎదురు దెబ్బలు అంటే, ఒకటి, ఆ పత్రిక ఆకర్షణీయంగా ముందుకు వెళ్ళాలి అంటే మార్క్సే దానికి ఎడిటర్ గా ఉండాలి అన్నది. సరే, మార్క్స్ ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాని మీద ఆంక్షలు పెరిగిపోయి ఒక్కొక్కటి ఆంక్ష పెరుగుతూ పోతూ ఉంటే, ఇక బాబు నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోతే తప్ప పత్రిక నడవదు అంటే, అప్పుడు ఆయన సరే అని పత్రిక సంపాదకత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అప్పటి వరకు ఆయనకి ఆధారంగా ఉన్నటువంటి ఆ జర్నలిస్ట్ పదవి కూడా పోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి అనేది ఒక పెద్ద సంశయం. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ హెన్రిచ్ మార్క్స్ వాళ్ళ ఫ్రెండ్ రష్యా ప్రభుత్వంతో మాట్లాడి మార్క్స్ కు ఒక ఉద్యోగం చూశాడు. కానీ అక్కడ నేను సెట్ గాను అని ఆయన అక్కడ ఉండలేదు. ఆ తర్వాత వేరే ఫ్రెండ్ ఒక పత్రిక పెడుతున్నాను, దానికి నువ్వు సంపాదకుడిగా అసోసియేట్ ఎడిటర్ గా ఉండు, నెలకి $550 ఇస్తానని. అమ్మాయ చాలు, నేను కుటుంబాన్ని బతికించుకోవచ్చని ఆ ధైర్యంతో ఇంటికి వచ్చేసేసి అప్పుడు జెన్నీని పెళ్లి చేసుకుంటాడు. సో 1843 మార్చిలో జెన్నీతో పెళ్లి అవుతుంది. 1843 మార్చితో. ఆ జెన్నీతో పెళ్లికి 43 మార్చిలో పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటాడు. జూన్ 19న ఏర్పాట్లు చేసుకొని మళ్ళీ వెళ్ళి ఆ పత్రిక పనులు చూసి మళ్ళీ వచ్చి ఒక ప్రొటెస్టెంట్ చర్చిలో క్రిస్టియన్ మ్యారేజ్ జరుగుతుంది మార్క్స్ కి జెన్నీకి. సో ఇక్కడ కూడా కాంట్రవర్సీ. ఆయనేమో దేవుణ్ణి నమ్మడు, అంటే అప్పటికే నాస్తికుడిగా ప్రకటించుకున్నాడు. కానీ అక్కడ వాళ్ళ మ్యారేజ్ ప్రొటెస్టెంట్ చర్చిలో జరుగుతుంది. జరిగిన తర్వాత అక్కడ నుంచి రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారు. ఇక్కడ మార్క్స్ వైపు నుంచి ఎవరు రిజిస్ట్రార్ కార్యాలయానికి రారు, ఓన్లీ జెన్నీ వైపు వాళ్ళే వచ్చేస్తారు. సరే, ఆ పెళ్ళైన కొత్తలో పెళ్ళైన వెంటనే జెన్నీ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అంటే చాలా డబ్బు ఇస్తుంది. మీరు కొత్తగా పెళ్ళైంది కదా, హనీమూన్ ట్రిప్ వెళ్ళి రండి అని. ఇక హనీమూన్ ట్రిప్ కి ఆయన వెళ్ళి స్విట్జర్లాండ్ అటు ఇటు తిరిగేసి డబ్బులు విపరీతంగా ఖర్చు చేసేసి మొత్తం పోగొట్టుకొని జీరోతో మళ్ళీ వచ్చేస్తారు. సో డబ్బు చేతికి వస్తే వెంటనే ఖర్చు అయిపోవటం అనేది అది ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి ప్రభావం. ఇక హెగెల్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ ఫిలాసఫర్ ప్రభావం మార్క్స్ పైన ఎక్కువగా ఉంది? ఎందుకు అలా ఆలోచించాడు అంటే, హెగెల్ ని ఫాలో అయిన వాళ్ళలో గొప్ప ఫాలో అయ్యారు ఎవరు అంటే ఫ్యూర్బాక్.
దీన్నే ఫైర్ బాహ్ అని ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ ఫ్యూర్బా అని ఎక్కువగా ఫాలో అయ్యాడు. ఎందుకంటే ఫ్యూర్బా ఈ ప్రకృతి అనేది చాలా సహజ పరిణామంగా ఆవిర్భవించింది. దీని నియమాలు మాత్రమే ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తాయని ప్రకృతికి కొంచెం ఎక్కువ అవకాశం ఇచ్చాడు. సరే, ఏదైతేనేమి హెగెల్ కన్నా ఫ్యూర్బా చాలా అద్భుతంగా ముందుకు వస్తున్నాడు కాబట్టి ఫ్యూర్బాని ఫాలో అవుదాము అని కార్ల్ మార్క్స్ అంటున్నాడు. ఇక్కడ హెగెల్ ని ఎందుకు దూరం అయ్యాడు హెగెల్ యొక్క ఫిలాసఫీకి కార్ల్ మార్క్స్ అంటే ఒకటి, రాజ్యం అనేది ఒక మర్మశక్తి అంటాడు హెగెల్. సమాజము వ్యక్తి ఎవరైనా సరే రాజ్యానికి రాజుకి లోబడి ఉండాలి, అది హెగెల్ భావన. అలా లోబడి ఉంటే అది అది మంచి సమాజం ఎలా అవుతుంది అనేది కార్ల్ మార్క్స్ ప్రశ్న. ఈ ప్రశ్నని ఫ్యూర్బా ఫస్ట్ వేసాడు, అందుకని ఫ్యూర్బా అంటే కార్ల్ మార్క్స్ ఇష్టం అన్నమాట. సో హెగెల్ మీద ఈ భావాలన్నింటినీ కూడా ఆయన్ని విమర్శిస్తూ ఫ్యూర్బా అనే బుక్ రాశాడు. ఆ బుక్ కూడా బాగా కార్ల్ మార్క్స్ ని ఆకర్షించింది. ఆ తర్వాత ఫ్యూర్బా రాసిన దాంట్లోంచి ఇంకా కొన్ని విమర్శలు చేయాలి అని ఫ్యూర్బాకి కన్నా నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోయాడు కార్ల్ మార్క్స్. ఈ కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పేటటువంటి గతి తార్కిక భౌతికవాద భాషలో చెప్పాలి అంటే అసలు అంటే ఆ గతి తార్కిక భౌతికవాదం అన్నటువంటి పదమే కొంచెం డౌట్ఫుల్ పదం, అంటే తెలుగు ట్రాన్స్లేషన్ లో ప్రాబ్లం. ఎందుకంటే హెగెల్ చెప్పిందేమో డైలెక్టిక్ మెటీరియలిజం, ఆ తర్వాత హెగెల్ నుంచి ఫ్యూర్బా తీసుకొని ఫ్యూర్బా తర్వాత కార్ల్ మార్క్స్కి వచ్చేసరికి ఆయన డైనమిక్ మెటీరియలిజం అని చెప్పేసి మార్చాడు. అయితే మార్క్స్ చెప్పిన దాన్ని కూడా గతార్కిక భౌతికవాదం అన్నప్పుడు దానికి దీనికి ఇబ్బంది ఉంటుంది. సరే, అవి ట్రాన్స్లేషన్ మిస్టేక్స్. ఎనీహౌ, ఇక అక్కడ నుంచి వచ్చేస్తే ఆయన ఫిలసాఫికల్ పయనం మనకి కనిపిస్తూ ఉంది. అక్కడ ఇంకొక అంశం చెప్పుకోవాలి. 1843 జూన్ 19న వాళ్ళ పెళ్ళయింది. 1844 మే 1న మార్క్స్ తొలి కూతురు పుట్టింది. 1844 మే 1. ఆమె పేరు కూడా జెన్నీ అనే పేరు పెట్టారు. అయితే ఆ పుట్టి అనారోగ్యం అంటే చాలా నీరసంగా ఉండేది. ఆ పరిస్థితుల్లో ఇంకా సరే పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆమె పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈయన ప్యారిస్ వెళ్ళాల్సి వచ్చింది. ప్యారిస్ ఉన్నారు అప్పుడు. అంటే ప్యారిస్ కి వెళ్ళడానికి కారణం ఏంటంటే అంతకుముందు ప్రష్యాలో ఏవైతే రచనలు చేస్తూ ఉంటే ఆయన మీద వెంబడించి నువ్వు ప్రష్యా దేశంలోనే ఉండొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే అక్కడ నుంచి ప్యారిస్ వచ్చేసాడు. ఈ ప్యారిస్ లో ఉంటున్నప్పుడే ఈయనకి ఈ కూతురు పుట్టింది. ఆ కూతురు అనారోగ్యంతో ఉందని తల్లిగారి ఇంటికి ఒకసారి వెళ్ళి వస్తానని జెన్నీ వెళ్తే అప్పుడు ఈయన కొన్ని రచనలు చేశాడు. ఆ రచనలే ప్యారిస్ ప్రతులు. 1844లో రాసినటువంటి ఈ ప్యారిస్ ప్రతుల్ని బయటికి రానియకుండా కమ్యూనిస్టులు దాచిపెట్టారు అని కమ్యూనిస్టుల గ్రూప్ లో లేని వాళ్ళ వాదన. వీళ్ళ వాదన ఏంటంటే అందులో మార్క్స్ చాలా అద్భుతమైన రచనలు చేశారు కదా, ఆ రచనలు ఎందుకు బయటికి రానివ్వట్లేదు, ఎందుకు ఇంగ్లీష్ లోకి వేరే భాషల్లోకి రానివ్వట్లేదు అనేది ఒక వాదన. అందులో ఏమున్నాయి, అందులో ఏమన్నా రహస్యాలు ఉన్నాయా అని అంటే 1844లో రాసినటువంటి ఆ ప్రతుల్లో ఆయన ప్రధానంగా ఒక 4 భాగాలు చేస్తే ఆయన తొలి భాగంలో ఆర్థికవేత్తల రచనలు అంటే వేతనాలు లాభాల గురించి ఒక భాగంలోను, పెట్టుబడి శ్రమకు గల సంబంధాన్ని ఒక భాగంలోను, వ్యక్తిపరమైన ఆస్తి శ్రమ సామ్యవాదం 3వ భాగంలోను, 4వ భాగంలో హెగెల్ ఫినామినాలజీ గురించి రాశారు. అయితే ఇట్లా సరే అవన్నీ బాగానే ఉన్నాయి కదా, అవన్నీ ఎట్లా క్యాపిటల్లో కూడా వస్తూ ఉంటాయి, మరి వాటిని కమ్యూనిస్టులు దాచిపెట్టాల్సిన పని ఎందుకు వస్తుంది, 1844లో ప్యారిస్ ప్రతుల గురించి ఎందుకు విమర్శ వస్తుంది అన్నప్పుడు ఇందులో ఎక్కువగా వాడిన పదం ఏంటి అంటే ఎలీనేషన్ లేదా వైమనస్యత అంటూ ఉంటారు తెలుగులో, లేదా ఎలీనేషన్ అనే ఇంగ్లీష్ పదమే నాకు కొంచెం బెటర్ గా అనిపిస్తుంది వైమనస్యత. ఈ వైమనస్యత గురించి ఆయన విపరీతంగా రాశాడు ప్యారిస్. ఆయన ఏమంటాడంటే రాజకీయ ఆర్థిక శాస్త్రం అంటే ఈ పొలిటికల్ ఎకానమీ మొత్తం ఎంత ఏమవుతుందంటే మనిషిని వస్తువుగా పరిగణిస్తుంది. పెట్టుబడిదారులు, కార్మికుడు ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు కార్మికుడు కూడా వస్తువు అయిపోయాడు. అసలు మనిషిలా కాకుండా మానవత్వానికి మనిషి తత్వానికి దూరం అయిపోయాడు. మనిషే కాకుండా వెళ్ళిపోయాడు. మనిషిగా అవ్వకుండా ఇట్లా దూరం అయిపోవటాన్ని ఆయన ఎలినేషన్ అంటాడు.
ఈ ఎలినేషన్ ఎందుకు జరుగుతుంది అంటే ఇందులో దోపిడీ వల్ల జరుగుతుంది. ఈ దోపిడీ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది అదొక వివరణ ఇస్తూ మనిషి తన జీవితాన్ని హాయిగా, స్వేచ్ఛగా, ఆనందంగా జీవించాలి. అంతేగాని జీవితాంతం ఏదో ఒక శ్రమ కోసం పలాని పని, పలాని స్విచ్ నొక్కడం కోసమే నేను బతికున్నాను, పలాని యంత్రం నడపడం కోసమే బతికున్నాను, అది తప్ప నాకు ఇంకా వేరే జీవితమే లేదు అనే ధోరణి అతన్ని మనిషిలాగా కాదు, జంతువులాగా కూడా కాకుండా ఒక వస్తువులాగా తయారు చేస్తుంది అంటే. అట్లా ఆ ఎలినేషన్ మీద చాలా సుదీర్ఘమైనటువంటి వివరణలు. ఆ వివరణలన్నీ ఇస్తూ ఆయన దాంట్లో ఎక్కువ వాడిన పదం ఏంటంటే హ్యూమనిజం, మానవవాదం. మనిషి మనిషిగా జీవించటం మానవవాదం అయితే, మనిషి స్వేచ్ఛగా జీవించటమే మానవవాదానికి అర్థం. ఈ స్వేచ్ఛకి మీరు ఈ లిమిటేషన్ చేయటానికి ఈ ఏర్పాటు చేసుకున్న చట్టాలు ఇవన్నీ కూడా దోపిడీలో కారణమవుతూ ఉన్నాయి. అది పెట్టుబడిదారీ వ్యవస్థని చట్టంలో సెట్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను ద్వేషిస్తాను అంటాడు. ఇక్కడే మనకి చాలా చోట్ల మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ కోట్ చేశాడు అంటా ఉంటారు. ఈ కోట్ చేశాడు అనటానికి కూడా ఇదేనమాట పాయింట్. ఆయన అన్న సందర్భం ఏంటంటే, పెట్టుబడిదారీ సమాజంలో అందరూ మనుషులు వస్తువుల్లాగా మారిపోయి, కొనేవాడిగానో అమ్మేవాడిగానో మారిపోయి, ఉత్పత్తిలో కూడా పనిచేసే శ్రామికుడికి ఆ సంపదలతో సంబంధం లేకుండా పోయినప్పుడు యాంత్రికంగా తయారైపోతున్నారు. దీనివల్ల మానవ సంబంధాలే మృగ్యం అయిపోతాయి. ఇక ఉన్నది ఏం సంబంధాలు? కేవలం డబ్బు సంబంధాలే, ఆర్థిక సంబంధం. ఈ పరిస్థితి పోవాలి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న పరిస్థితి పోయి మానవ సంబంధాలు స్వేచ్ఛ ఆలోచనలతో కొనసాగాలి అంటాడు అన్నమాట. సో అది మనం చాలా మంది అంటే కోట్ చేసినప్పుడు ఎట్లా పడితే అట్లా కోట్ చేస్తూ ఉన్నారు. అందుకోసం ఈ వివరణ చెప్పాల్సి వచ్చింది. ఇక 1844 ప్యారిస్ ప్రతుల తర్వాతనే ఆయన పూర్తి కమ్యూనిస్ట్ గా పరిణామం చెందాడు అని చెప్పొచ్చు. ఇది చెప్పాలి అంటే 1844 ఫస్ట్ 3 months ఐ హావ్ బికమ్ కమ్యూనిస్ట్ అని రాశాడు ఆయన అందులో. అంటే ప్యారిస్ లో ఉండగా 1844లో ఆయన ఇష్టం. ఇక నేను ఫీల్ అయ్యేటటువంటి ఇంకొక అంశం ఏంటంటే 1844లో ఇంకొక గొప్ప ఇన్సిడెంట్ జరిగింది. ఆయనకి ఒక మిత్రుడు తోడు కావటం. నిజంగా ఒకవేళ ఏంగెల్సే లేకపోతే, ఫ్రెడరిక్ ఏంగెల్స్ లేకపోతే కార్ల్ మార్క్స్ అనేవాడు ఈ ప్రపంచానికి తెలియదు అంతే. అసలు ఏం ఫ్రెండ్షిప్ అది, ఏం స్నేహం అది. నిజంగా తన జీవితాంతం కార్ల్ మార్క్స్ అంటే 1844లో ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ఏంగెల్స్ జర్మనీకి వెళ్తూ వెళ్తూ దారిలో ప్యారిస్ లో ఆగాడు. ఆగి హోటల్లో కార్ల్ మార్క్స్ చూసి కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు 10 రోజులు గడిపారు. 10 days డే అండ్ నైట్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంతగా అంటే వాళ్ళ హృదయాలు ఒకళ్ళు ఒక వాక్యం మొదలు పెట్టగానే ఇంకొకళ్ళు ఆ వాక్యాన్ని పూర్తి చేసేవాళ్ళు. అంతగా వాళ్ళ భావాలు కలిసిపోయి అసలు వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ గా ఉన్నారంటే, జెన్నీ ఊరు నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళని చూసి, సో మన ఇద్దరి ప్రేమ కన్నా మీ ఇద్దరి ప్రేమ బాగా కుదిరినట్లుంది అని ఒక వాక్యం అంటారు. ఆ అనుబంధం ఎంతగా అంటే మార్క్స్ ఆ రోజు నుంచి మొదలు పెడితే మార్క్స్ చనిపోయే రోజు వరకు ఆయన కొన్ని 100 సార్లు ఉత్తరాలు రాస్తున్నాడు ఏంగెల్స్ కి, డబ్బులు పంపు అని. ఏంగెల్స్ పంపుతూ, మరి ఏ ఫ్రెండ్ డబ్బులు ఇవ్వగలుగుతాడు అట్లా? నాకు కష్టం ఉందంటే 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు 20 సార్లు, కానీ కొన్ని 100 సార్లు ఇచ్చుకుంటా పోయాడు ఏంగెల్స్. ఇంకొకటి, నాకు ఈయన ఉన్న డబ్బులు ఖర్చు చేసుకున్నాడు కార్ల్ మార్క్స్, చేతిలో డబ్బు లేదు. డబ్బు లేకపోతే మనం పేదరికం. ఎంత పేదరికం అంటే మీకు ఇప్పుడు చెప్తా. పేదరికం ఎంత పేదరికం అంటే, పిల్లలు ఎంత ఘోరంగా చనిపోయారు అంటే తిండి లేక, అనారోగ్యంతో. ఈ చనిపోయిన వాళ్ళలో తన బిడ్డ చనిపోతే కనీసం ఆ అంత్యక్రియలకి డబ్బులు లేక ఒక రోజంతా అట్లనే ఒళ్ళో ఇట్లా పట్టుకొని కూర్చొని ఉంది దాన్ని. ఎందుకంటే ఆ శవపేటికి డబ్బులు లేవు, శవపేటికి చేయించడానికి. ఏం చేయాలి? తన పెళ్ళైన రోజు నుంచి హనీమూన్ కి వాళ్ళంతా డబ్బులు ఇచ్చేసింది. హనీమూన్ తర్వాత ఇక జెన్నీ
తన బంగారు వెండి సామాన్లు ఆ పాత్రలు ఈ పాత్రలు అమ్ముకుంటూ వచ్చింది, ఫ్రెండ్స్ దగ్గర లెటర్స్ రాసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఖర్చు పెట్టి అసలు మార్క్స్ జీవితాంతం తనని కంటికి రెప్పలా చూసుకుంటూ అతన్ని క్లోజ్ గా అతనికి హెల్ప్ చేస్తూ వచ్చింది. భార్య కాబట్టి హెల్ప్ చేసింది, కానీ ఫ్రెండ్ గా ఏంజెల్స్ అన్లిమిటెడ్ గా హెల్ప్ చేయడం అనేది రియల్లీ నాకైతే ఇంకొక ఫ్రెండ్ నాకు అట్లా కనపడాడు. చాలా అద్భుతమైనటువంటి ఫ్రెండ్షిప్ వాళ్ళది. డబ్బున్నవాడు మళ్ళీ ఏంజెల్స్, డబ్బున్నవాడు పేదల గురించి ఆలోచించడం ఇంకా గొప్ప విషయం కదా. డబ్బు లేని పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కార్ల మార్క్స్ పేదరికాన్ని గురించి ప్రశ్నిస్తూ, పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి, ధనికుల గురించి ఆలోచిస్తూ ఈ ఇందులో ఉన్న లోటుని పూడ్చాలి అని ఆలోచిస్తే కరెక్టే ఉంటది. డబ్బున్న కుటుంబంలో ధనికుడిగా ఉన్నటువంటి ఏంజెల్స్ పేదవాళ్ళ గురించి ఆలోచించాడు అంటే ఆ విషయంలో ఏంజెల్స్ ఒక మెట్టు ఎక్కువగా ఉన్నాడు అనుకోవాలి. కానీ ఎప్పుడు కార్ల్ మార్క్స్కే అతను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. ఇంకా చెప్పాలి అంటే మార్క్స్ ఎక్కువగా జర్మన్ భాషలో రాసేవాడు. తర్వాత ఆయన రష్యన్ కూడా నేర్చుకున్నాడు, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ లో వ్యాసాలు రాయటం కష్టమైపోయినప్పుడు కార్ల్ మార్క్స్ పేరుతో ఒక 150 వ్యాసాలు ఏంగెల్స్ రాసినాయి. ఇప్పటికి కూడా అవి కార్ల్ మార్క్స్ పేరుతోనే ఉన్నాయి. 150 వ్యాసాలు ఏంగెల్స్ రాశారు. తర్వాత కొన్ని ట్రాన్స్లేషన్స్ చేశారు. ఇట్లా తన పేరు కాకుండా తన ఫ్రెండ్ పేరు కోసం, తన ఫ్రెండ్ యొక్క ఒరిజినల్ ఐడియా ముందుకెళ్ళాలి అని తప్పించిన ఏంగెల్స్ యొక్క ఫ్రెండ్షిప్ ఎక్స్ట్రాడినరీ. అలాంటి ఫ్రెండ్ దొరికాడు, అలాంటి భార్య దొరికింది కాబట్టే కార్ల్ మార్క్స్ ఈ ప్రపంచానికి తెలిసాడు. కానీ లేకపోతే కార్ల్ మార్క్స్ ఈ ప్రపంచానికి తెలిసే అవకాశాలు ఉండేవి. సో 1843, 1844 అది టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. ఇక అక్కడి నుంచి ఆయన కమ్యూనిస్ట్ గా మారిపోయి ఆ ఫ్యూర్బాపై ఉన్న విమర్శ రాస్తూ ఇంకా అక్కడ ప్యారిస్ నుంచి ఈ ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ కమ్యూనిజం అనేటటువంటి కాన్సెప్ట్ అంతకుముందు కమ్యూనిజం ఉంది, కమ్యూనిజం ఐడియాలజీ అంటే కమ్యూనిస్టు సిద్ధాంతాలు, అలానే ఆస్తి హక్కు రద్దు చేయాలి అనేటటువంటి భావన కూడా కార్ల్ మార్క్స్ పుట్టక ముందే ఉంది. కానీ వాటినన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించి అప్పటికి ఉన్నటువంటి ఆర్థికవేత్తలు, ఏ ఆర్థికవేత్త ఏం చెప్పాడు, ఏ తత్వవేత్త ఏం చెప్పాడు, ఇందులో ఏం లోపం ఉంది, అందరినీ వివరంగా తీసుకొని 1 by 1 చూపించి వీటిలన్నిటినీ కాదు ఇది కరెక్ట్ అని చెప్పేటటువంటి ఆ పద్ధతి ఏతుందో అది కార్ల్ మార్క్స్ మిగతా వాళ్ళందరికన్నా డిఫరెంట్ గా మొదలుపెట్టింది. అక్కడ కార్ల్ మార్క్స్ వాడినటువంటి పదం ఏంటి అంటే వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో తత్వవేత్తలందరూ వ్యాఖ్యానించారు ప్రపంచాన్ని, ఇప్పుడు చేయాల్సింది దాన్ని మార్చటమే అనేటటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ప్రపంచాన్ని ఊపేసింది. చెప్పాను కదా ఫ్రెడరిక్ ఏంగెల్స్. ఇక అప్పటి వరకు మామూలుగా ఉన్నటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాలలో ఒక పద్ధతి ప్రకారం అమర్చి ఆధునికమైన శాస్త్రీయ కమ్యూనిస్టు సిద్ధాంతాలను ఏర్పాటు చేయడంలో అదనపు విలువ అనే అంశాన్ని చాలా అద్భుతంగా ఆయన తీసుకురావటం. దానికి కూడా ఒక కారణం ఏంటంటే అప్పటి వరకు అనేక వ్యాసాలు రాస్తూ ఉన్నటువంటి ఆయన ప్రతి ఒక్కటి ఫిలాసఫీలో ఏం లోపం ఉంది బయట పెట్టడం, ఇది ఎక్కడ తప్పు ఉంది బయట పెట్టడం అనేది అలవాటుగా మారిపోయి ఈ తప్పులు తీసుకోవటం, తర్వాత శత్రువుల్ని ఎలా విమర్శించాలి అనేది బాగా అలవాటై ఉండటం వల్ల ఆ రచనల్లో పదులు పెరిగి కమ్యూనిస్టు మేనిఫెస్టో దగ్గరకు వచ్చేసరికి ఆయన రచనలు ఒక పరిణిత స్థాయికి తక్కువ పదాలలో అద్భుతమైన ఫిలాసఫీ అని చెప్పేదానికి వచ్చేసేస్తుంది. ఇక 1846 టయానికి ఈ ఇతర కమ్యూనిస్టులందరూ కూడా మార్క్స్ మేధావి, ఆయన చెప్పినటువంటి వాటిల్ని మనం ఫాలో అవుదాం అనే దానికి వచ్చేసారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి మనం ఏదైనా ఒక కొత్త ఆలోచనల్ని అంటే ఈ శాస్త్రీయమైనటువంటి కమ్యూనిస్టు సూత్రాలని బయటికి చెప్పాలి అన్నప్పుడు సరే చెబుదాము అని ఏంగెల్స్ ఒక 10 పేజీలు, మార్క్స్ ఒక 10 పేజీలు రాసి 20 పేజీలతో బుక్ చేద్దాం అనుకున్నాడు. అనుకొని అట్లా కాదు, నువ్వు క్వశ్చన్ అడుగు నేను ఆన్సర్ చెప్తా, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో చేద్దామని ఒక 25 ప్రశ్నలు వేసుకొని 25 ఆన్సర్లు అని రాశారు. సాటిస్ఫై కాల. అది అట్లా 300 పేజీలు అయిపోయింది. 1848లో వచ్చినటువంటి పుస్తకమే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. అది వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలి, ఉమ్మడి యాజమాన్యం ఉండాలి, ఈ
పెట్టుబడిదారులు నశించాలి. ఆయన వాడిన పదాలు ప్రొలిటోరేట్ అంటే శ్రామికులకి, అంటే మనం కార్మికులు అనే పదం వాడతాం కానీ అంటే జర్మన్ లో ఆయన వాడినటువంటి లాంగ్వేజ్ ప్రొలిటోరేట్ అంటే శ్రామికులు అనేటటువంటి. సో చరిత్రని ఒక కొత్త కోణంలో తీసుకున్నప్పుడు అప్పటికి ఉన్న కోణంలో కాకుండా మొత్తాన్ని ఇదే కోణంలో, అంటే ఏ దేశం చరిత్ర కానీ లేకపోతే ఏ ప్రాంతం చరిత్ర కానీ వర్గ పోరాట దృక్కోణం నుంచి వ్యాఖ్యానించడం అనేది కార్ల్ మార్క్స్ తోనే మొదలైంది. అప్పుడు దానికి కారణం, ఎప్పుడైతే ఆయన ప్యారిస్ లో అంటే రష్యా నుంచి వెళ్ళిపోయి ప్యారిస్ లో సెటిల్ ఉండి ఉన్నాడో, ప్యారిస్ లో అప్పుడే పారిశ్రామికీకరణ వల్ల కార్మిక వర్గం ఏర్పడి అక్కడ ఆల్రెడీ ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, ఆల్రెడీ అక్కడ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు, సమ్మెలు చేస్తూ ఉన్నారు. అప్పుడు మిగతా సమాజాల్లో రైతుల్లో, రైతు కూలీల్లో రాని చైతన్యము కార్మికుల్లోకి వస్తుంది. అంటే మారుతున్న ప్రపంచంలో భూస్వామ్య వ్యవస్థ స్థానంలో పారిశ్రామిక వ్యవస్థ వచ్చేసి ఇది పెట్టుబడిదారీ విధానానికి కారణమైంది. ఈ పారిశ్రామికీకరణ వల్ల కార్మిక వర్గం పెరుగుతుంది. రైతులు, రైతు కూలీల కన్నా కార్మికులు వాళ్ళకన్నా స్కిల్డ్ లేబర్ కాబట్టి, ఈ స్కిల్డ్ లేబర్ వీళ్ళు చైతన్యవంతమైన వర్గం కాబట్టి వీళ్ళు గనక పట్టు బిగిస్తే అప్పుడు విప్లవం సక్సెస్ అవుతుంది అనేటటువంటి ధోరణిని ఆయన అక్కడ 1% గా ఉన్నటువంటి ఆ కార్మికులను చూసి ఆయన ఒక అంచనాకి రావడం జరిగింది. అప్పుడు ప్రపంచ కార్మికులారా ఏకండి అనేటటువంటి డైలాగ్. ఇది యాక్చువల్ గా ఏంటంటే 1846లో కేంద్ర కమిటీ వాళ్ళు, లీగ్ ఆఫ్ ది జస్ట్ అని ఒక కమిటీ ఉండేది. వాళ్ళు ఒక లండన్ లో మనం ఒక సమావేశం పెట్టుకున్నాం నెక్స్ట్ ఇయర్ 1847లో జూన్ 2 నుంచి 9 వరకు ఒక 8 రోజులు పెట్టుకుందాం అనుకున్నారు. అప్పుడు వాళ్ళు అప్పటి వరకు ఆల్ హ్యూమన్ ఆర్ బ్రదర్స్ అని చెప్పేసి ఒక స్లోగన్ ఉండేది. ఆ స్లోగన్ తీసేసి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేటటువంటి స్లోగన్ ని 1847లో ఇచ్చారు. దానికి కారణం కార్ల్ మార్క్స్ ఆ స్లోగన్ ని చెప్పినటువంటి విధానం. ఇక 1847 దగ్గర నుంచి 48 కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రావడం. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఆ ఒక్క దేశంలోనే కాదు, ఇప్పుడు తీసుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ కాలానికి తీసుకుంటే బైబిల్ తర్వాత అతి ఎక్కువ భాషల్లోకి ట్రాన్స్లేట్ అయ్యి, బైబిల్ తర్వాత అన్ని ఎక్కువ పుస్తకాలు అమ్ముడైనటువంటి ఏకైక పుస్తకం ఏది అంటే అది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. సో ఆ క్రెడిట్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకి దొరుకుతుంది. ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో అనేక అంశాలు, ఒకటి ప్రైవేట్ ఆస్తిని రద్దు చేయాలంటాం, ఇవన్నీ మనకి చాలా సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం. అందులో అప్పటి వరకు వినని ఒక కొత్త విషయాన్ని చెప్పింది ఏంటంటే అదనపు విలువ. దానికి అది అదనపు విలువ వాటిలన్నిటి గురించి మళ్ళీ వేరే పుస్తకంలో వచ్చింది. ఆ వేరే పుస్తకం ఏంటంటే డాస్ క్యాపిటల్. సో ఈ డాస్ క్యాపిటల్ తెలుగులో వచ్చింది కానీ తెలుగులో అంత అంటే ఆ రచనలు ఇంకాస్త కన్ఫ్యూజింగ్ గా వచ్చినాయేమో అనిపించింది నాకు. నేను కొన్ని భాగాలు నేను అప్పుడు తెలుగులో చదివాను కానీ ఇప్పుడు ఆ తెలుగు చూస్తే నాకు భయం వేస్తుంది. అందుకని ఇంగ్లీష్ లో చదువుకుంటేనే బెటర్. సో ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి అని అనిపిస్తే, సో డాస్ క్యాపిటల్ అనేది అది కొన్ని భాగాలుగా వచ్చింది. ఆ భాగాలు అప్పుడు కూడా ప్రూఫ్ చేయటం వాటిల్లో కొంచెం ఇబ్బందులు ఏంటంటే ఆయన కొన్ని ప్రూఫ్లు ఆయన చూడలేక కొన్నేమో ఎంగెల్స్కి పంపించడం, అప్పటికి విపరీతమైనటువంటి పేదరికం, డబ్బులు అప్పుల వాళ్ళు వెంటబడుతూ ఉండటం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మార్చాల్సి రావడం, ఆ పరిస్థితి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మలుపు తిప్పేటటువంటి వాడు ఆర్థికమైనటువంటి సమస్యలు చిక్కుకోవడం వాడి చేతి. ఇక సో చారిత్రక భౌతికవాదంలో ఇవన్నీ థియరిటికల్ గా మనం చాలా చెప్తా ఉంటారు. సో ఈ పరాయీకరణ ఆయన వివరణ భలే ఉంటుంది. ఒక కుండ చేసేవాడికి కుండకి వాడికి మధ్య ఒక అనుబంధం ఉంటది. కుండ ఎవడు వాడినా కానీ ఆ వాడికి కుండను ఉత్పత్తి చేసిన వాడికి అనుబంధం ఉంటుంది. దాన్ని యంత్రాలు పెరిగిపోయిన తర్వాత తయారైన ఉత్పత్తికి ఆ తయారు చేస్తున్న పరిశ్రమలో పనిచేసే వాడికి ఎటువంటి అటాచ్మెంట్ ఉండదు. ఇదే పరాయీకరణ అని అది చాలా వివరంగా ఉంటది. నా ఉద్దేశంలో అసలు కార్ల్ మార్క్స్ అప్పుడు ఎలినేషన్ గురించి రాశాడు కానీ ఇప్పుడు కనుక బతికి ఉంటే ఈ సెల్ ఫోన్లు,
ఈ ఇంటర్నెట్ కాలంలో అసలు ఒకే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం తల్లికి తండ్రికి కొడుక్కి అన్నకి తమ్ముడికి మధ్య కూడా ఇంత దూరం పెరిగిపోయి మనిషికి మనిషి ఒక అనుబంధాలు లేకుండా ఉండే కాలంలో ఇప్పుడు దీన్ని ఆయన ఎలినేషన్ స్క్వేర్, పరాయీకరణ స్క్వేర్ అనేవాడు, ఏం రాసేవాడు. ఇక అదనపు విలువ గురించి అందరికీ తెలిసిందే, కానీ సింపుల్ గా చెప్పాలి అంటే ఒకటి ముడి సరుకు ఉంటుంది. ఆయన ఆయన బాగానే చెప్పాడు, కానీ కొన్ని పుస్తకాలు చదివితే దీన్ని వివరించడం చాలా కష్టం అనిపిస్తా ఉంది. సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు ఏదైనా ముడి సరుకులు తీసుకొని దాన్ని ఒక ఉత్పత్తిగా మారుస్తారు. ఈ ముడి సరుకులకి కార్మికుడి శ్రమ కలిపితే ఒక విలువ వస్తుంది. కానీ ఆ విలువ మొత్తాన్ని కాకుండా ఇంకా కొంచెం ఎక్స్ట్రా కలిపి అమ్ముతారు. ఉదాహరణకి ఒక ఒక ప్రోడక్ట్ ఏదన్నా తయారైతే ఆ ప్రోడక్ట్ కి వేసినటువంటి విలువ ఎక్కువగా ఉంటుంది. కానీ అందులోంచి కనుక ఈ కార్మికుడు ఈ ముడి సరుకుల విలువని తీసేస్తే ఆ మిగిలిన గ్యాప్ ఏదైతే ఉందో దీన్నే అదనపు విలువ అంటాడు. ఈ అదనపు విలువనే దీనికి పెట్టుబడిదారుడు పెట్టుకునేటటువంటి ముద్దు పేరు లాభం అంటాడు. ఈ వాళ్ళు లాభం అని పెట్టుకుంటారు, కానీ అది అదనపు విలువ. అప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, వాళ్ళు కరెక్టే, మరి వాడు కూడా పెట్టుబడి పెడుతున్నాడు కదా, కొన్ని ఇండస్ట్రీ కొంత డబ్బులు తీసుకొచ్చి పెడతాడు, స్థలం ఉంటది, భూమి వ్యవస్థాపనం ఇవన్నీ ఉంటాయి కదా. అంటే అవి కూడా వాడికి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అంతకు ముందు తరాన్ని దోచుకుంటేనే వచ్చినాయి, దానికి ముందు తరాన్ని దోచుకుంటేనే అవతల వాడికి వస్తాయి. ఇట్లా తరతరాలుగా దోపిడీకి గురైన ఈ అదనపు విలువ అన్ని పెట్టుబడి కుప్పలుగా ఏర్పడి ఒక చోట ఉండటం వల్లనే వాడు బాగా డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడిగా మారిపోతున్నాడు అంటాడు. వీటికి సంబంధించి ఆయన ఈ సిద్ధాంతం చాలా విస్తృతంగా ప్రజల్లో తెలిపోయింది. ఇక పెట్టుబడిలో అనేక చాప్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఇది రాజకీయ అస్త్రంగా ఎక్కువ ఉపయోగపడింది. ఆర్థికమైనటువంటి విషయంగా, తాత్వికమైన విషయంగా కన్నా ఒక రాజకీయమైనటువంటి విషయంగా ఎక్కువగా సమాజంలోకి వెళ్ళిపోయింది. ప్రతిదాన్ని దాని వైరుధ్యాల దృష్ట్యా, ఇది వర్గ పోరాటాల దృష్ట్యా విశ్లేషించడం కూడా ఇలానే ఉంటుంది ఈ పుస్తకం తర్వాతనే ఉంటుంది. దీనికి కారణం అప్పుడే పారిశ్రామికీకరణ, అంతర్యుద్ధాలు, యూరోప్ ఖండంలో రకరకాల కార్మిక ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిపి ఒక ఇంటర్నేషనల్ గా ఒక ఏకీకరణ కోసం, ఫెడరేషన్ కోసం కృషి చేయడం. 1864లో ఒక ఇంటర్నేషనల్ ఏర్పడటం. ఆ ఇంటర్నేషనల్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విప్లవకారులన్నీ కలిసి ఉండటం, ఆ కలిసి ఉండటంలో మార్క్స్ కూడా ఉండటం. అక్కడ మార్క్స్ కి వేరే గ్రూప్స్ కి మధ్య కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి. మార్క్స్ ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉన్నారు, మార్క్స్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మార్క్స్ ని విమర్శిస్తూ ఎవరైనా వ్యాసాలు రాసినప్పుడు వాళ్ళని విమర్శిస్తూ మార్క్స్ వ్యాసాలు రాయటం, బుక్స్ రాయటం, ఇట్లాంటి ఎన్నో జరిగింది. సో బకూనిన్ తో ఒక సైద్ధాంతిక ఘర్షణ ఒకటి జరిగింది, వెల్లింగ్టన్ తో జరిగింది, ఇట్లా లాసల్లేతో జరిగింది. ఇట్లా ఒకళ్ళిద్దరితో కాదు, బహుశా ఒక ఏంగెల్స్ తప్ప ఆయనకు పరిచయం అయిన చాలా మందితో ఆయన ఎక్కువగా ఘర్షణ వాతావరణం. అయితే పేదరికంలో ఉన్నవాడు అట్లా ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు ఉదాహరణకి నీకు తినడానికి తినలేదు, కట్టుకోవటానికి పట్టలేదు, ఉండటానికి ఇల్లు లేదు. వాడెవడో ఫ్రెండ్ కలిశాడు, మాట్లాడుతున్నాడు, ఒక సిద్ధాంతాన్ని చెప్తున్నాడు, నువ్వు ఒక సిద్ధాంతాన్ని చెప్పావు, వాడి సిద్ధాంతానికి నీ సిద్ధాంతానికి వెంట్రొక వాసి తేడా ఉంది. అసలు ఆయన ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు, కానీ సిద్ధాంతం విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే మనస్తత్వం కాదు. దానివల్లనే చాలా మంది ఫ్రెండ్స్ గా దగ్గరయ్యి శత్రువులుగా దూరం అయిపోయిన పరిస్థితి. బహుశా ఆయన ఒక సమాజాన్ని హోల్ గా, సమాజం మొత్తాన్ని ఒకలా చూసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి అంటే ప్యారిస్ లో కూడా అది మీద చాలా అంటే పోలీసులు బాగా ప్రెజర్ పెరిగి అక్కడి నుంచి లండన్ వెళ్లాల్సి వచ్చింది. 1849 ఆగస్టు 24న ఆయన లండన్ చేరుకున్నాడు. ఎప్పుడైతే లండన్ చేరుకున్నాడో లండన్ కేంద్రంగా ఆయన చనిపోయే వరకు పనిచేశాడు. అందుకనే చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విప్లవకారులకి ప్రవాస జీవితం అంటే లండన్ జీవితం ఆ శతాబ్దంలో. అండ్ ఇప్పటికి కూడా మనం వేరే దేశాల్లో మతాల వలన అంటే దాడులకు గురవుతున్న వాళ్ళందరూ పారిపోయి లండన్కే చేరుకుంటారు. అప్పుడు కూడా లండన్ లో ఈయనకి ఆశ్రయం ఇచ్చింది. సో అట్లా కమ్యూనిస్ట్ లీగ్ కి ఆయన లీడ్ చేస్తూ అక్కడే ఉంటూ చివరి దశలో అంటే ఎంత పేదరికం అంటే ఒళ్ళంతా
అంటే పుండ్లు ఏర్పడినాయి, రాచి పుండ్లు, కొన్ని గడ్డలు పెరిగినాయి. ఆ గడ్డలో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే ఖర్చు అవుతుందని కొన్ని రకాల చిన్న మెడిసిన్స్ తీసుకొచ్చుకొని కత్తి తీసుకొని ఆయన కోసేసుకునేవాడు. అంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. కొన్ని రచనలు చేయడానికి చివరిలో లైబ్రరీకి వెళ్ళాలి, కానీ లైబ్రరీకి వెళ్ళాలంటే రూల్ ఏంటంటే కోట్ వేసుకొని వెళ్ళాలి. కోటు కూడా తాకట్టు పెట్టేసేసాడు ఒకసారి. సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు అయితే పోలీస్ కేసులు ఎదుర్కోవటం, ఆ వస్తువులు తాకట్లో నీ దొంగతనం చేశారేమో అని అనుమానించడం, ఇలా ఇలాంటి అంశాలన్నీ కూడా అంటే ఆయన జీవితంలో ఒకసారి అయితే జెన్నీని అరెస్ట్ చేసి వ్యభిచారులతో పాటు కలిపి ఉంచి ఒక రోజంతా జైల్లో ఉంచుతారు. సో ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవటం, ఎన్ని ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నా కానీ ఆయన సిద్ధాంతం పట్ల ఆయన ఏమాత్రం. ఇంకొకటి నేను వెన్ ఐ వాజ్ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ లో డిగ్రీ చదువుతున్నప్పుడు నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే భారతదేశం గురించి కార్ల్ మార్క్స్ ఏం రాశాడు అనేది చదివేవాడిని. చాలా పెద్దది. అంటే మనం భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటుగా కాకుండా ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్నది ఇద్దరు. ఒకటేమో సావర్కర్ అంటాడు, కానీ దీనినే ఆయన కార్ల్ మార్క్స్ అప్పట్లో అన్నాడు అనమాట. లండన్ లో ఉన్నప్పుడు లండన్ లో బుక్స్ లో అక్కడ బ్లూ బుక్స్ అంటారు. మనం ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ రిలీజ్ చేసే అధికారిక డాక్యుమెంట్ ను వైట్ డాక్యుమెంట్ అంటాం. అలానే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన డాక్యుమెంట్స్ ని బ్లూ బుక్స్ అంటారు. బ్లూ బుక్స్ సేకరించి అందులో ఇండియా గురించి స్టడీ చేసి ఇండియాలో ఏ విధమైన మార్పు జరుగుతుందని రాస్తాడు. అందులో ఒక అద్భుతమైన విశ్లేషణ చేస్తాడు. ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశం మీద దండయాత్ర చేసినటువంటి మొఘలులు, మిగతా సుల్తాన్లు, అట్లా వివిధ దేశాల వాళ్ళు వచ్చి వాళ్ళు ఇండియాలో సెటిల్ అయిపోయారు. దానికి కారణం ఏంటంటే ఇండియా వాళ్ళకన్నా నాగరికంగా ముందుంది. వాళ్ళు యుద్ధంలో విజేతలయ్యారు, కానీ నాగరికతలో భారతదేశం ముందు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు భారతదేశంలో భాగమై అక్కడే సెటిల్ అయిపోయారు. కానీ యూరోపియన్ కంట్రీస్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు నాగరికత అంటే ఈ వస్తు ఉత్పత్తి ఇట్లాంటి అంశాలలో ఇండియా కన్నా కొంచెం వేగంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు అక్కడ ఉన్న సంపదని మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చేస్తారు, ఇక్కడ ఇండియా దోపిడికి గురైపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఇండియాలో ఎలాంటి మార్పు రావాలి అంటూ దాని మీద చాలా అద్భుతమైన వ్యాఖ్యానం చేశాడు. అది రియల్లీ అంటే భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టుల కన్నా భారతదేశానికి అంత దూరంలో ఉన్నటువంటి ఆయన అసలు భారతదేశం చూడకుండా కొన్ని బ్లూ బుక్స్ ఆధారంగా ఇంత పెద్ద విశ్లేషణ చేశాడు అంటే ఆశ్చర్యం. ఇక ఆయన రచనల్లో అంటే మనం ఎక్కడైతే ఫస్ట్ లో 1844 ప్రతులు, ప్యారిస్ ప్రతులు అన్నాము, ఆ తర్వాత అంతే వివాదాస్పదం అయ్యి ఎంతో కాలం కమ్యూనిస్టులు ప్రచారంలో లేనటువంటి పుస్తకం ఏంటంటే గ్రాండ్ రిస్ అని చెప్పేసి, దాని ప్రాతిపదిక అంటాం తెలుగులో. అందులో అనేక విషయాలని చెప్తాడు. అంటే స్వేచ్ఛ అనేది ఎలా ఉండాలి, సమాజం అనేది ఎలా ఉండాలి, అందులో చాలా అద్భుతమైన విశ్లేషణ చేస్తాడు. ఒక మనిషిని ఈడు పలాని ఫిట్టరు, పలాని మెకానిక్ అని ముద్రేయదు. వాడు ఉదయం కొన్ని గంటలు పనిచేసిన తర్వాత కాసేపు పెయింటింగ్ వేయొచ్చు, కాసేపు పడవలో తిరగవచ్చు, కాసేపు పుస్తకం చదువుకోవచ్చు, కాసేపు కవిత రాసుకోవచ్చు. కవిత రాసేటప్పుడు కవి, పెయింటింగ్ వేసేటప్పుడు చిత్రకారుడు, షికారుకి వెళ్ళేటప్పుడు ఒకటి. అలానే అంటే ఒకే వ్యక్తి కాసేపు కళాకారుడిగా, కాసేపు కుటుంబ జీవిగా, కాసేపు తండ్రిగా, కాసేపు కార్మికుడిగా, ఇట్లా వివిధ వర్గాలు కనిపించాలి. కానీ ఒక దానికి ఫిక్స్ చేసి వాడి జీవితం అంతా దీనికి అనేటటువంటి ధోరణి ఉండకూడదు. తర్వాత ఎంత స్వేచ్ఛగా ఉండాలి అంటూ అసలు స్వేచ్ఛ, మానవ హక్కులు ఎంత స్వేచ్ఛగా ఉండాలి అనేది చాలా అద్భుతంగా ఈ ప్రాతిపదికలో ఉంటాయి. సో దీన్ని ఎందుకు అంటే విమర్శకులు ఏం చెప్తారంటే ఇప్పుడు కమ్యూనిస్టు దేశాలన్నీ ఈ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ రచనలు బయటికి రానివ్వట్లేదు, వాళ్ళు నిజంగా మానవ హక్కుల విషయంలో అంత స్వేచ్ఛగా లేరు కమ్యూనిస్టు దేశాలు. అంటే ఆ పేరుతో నిజంగా కమ్యూనిస్టు దేశాలా కావాలి వేరే విషయం, ఆ పేరుతో రాజ్యాలు వెళ్తున్న వాటిలో అందుకని అని చెప్తా ఉంటారు. ఆయన చివరి దశలో అంటే దానికి ఆయన మరణానికి ఒక సంవత్సరం ముందు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఐఎమ్ నాట్ ఏ మార్క్సిస్ట్ అంటాడు, నేను మార్క్సిస్ట్ ని కాను అంటాడు. అది చాలా వివాదాస్పదం. ఒకసారి దీని నుంచి వెళ్ళిపోదాం. మార్క్స్ మిగతా కమ్యూనిస్టులు, మిగతా తత్వవేత్తలకి మార్క్స్ ఏమిటి తేడా అంటే
మార్క్స్ పుస్తకాలు రాసుకుంటూ కూర్చోలేదు. ఒకవైపు పుస్తకాలు రాస్తూనే ఆ భావాలని నలుగురికి ప్రచారం చేస్తూనే స్వయంగా అక్కడ యూనియన్స్ లోకి దిగి స్వయంగా ఇంటర్నేషనల్ ఏర్పాట్లో ఉండి స్వయంగా ఆయన సంఘటితం చేస్తూ కార్యాచరణలోకి దిగాడు. కాబట్టే అతను మిగతా తత్వవేత్తలకి ఆయనకి తేడా. ఇక ప్యారిస్ కమ్యూన్, అక్కడ ప్యారిస్ లో కార్మిక వర్గం మొట్టమొదటిసారి పోరాటం చేయటం, ఆ పోరాటం ద్వారా అక్కడ ప్రభుత్వాన్ని కూల్చడం, వీళ్ళే అక్కడ రాజ్యాన్ని చేపట్టడం, కొన్ని రోజులు తర్వాత అణిచివేయబడి అది విఫలం అయిపోయింది. అయితే ఆ ఎందుకు సక్సెస్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది అనే విషయాన్ని ఆయన స్వయంగా పరిశీలించి ది సివిల్ వార్ ఇన్ ఫ్రాన్స్ రాశారు. అక్కడ అప్పుడే సమాజం చరిత్రగతి మారుతూ ఉన్నటువంటి సందర్భాలను చూశారు. సో పెట్టుబడిదారి విధానంలో ఎలా ఉంటుంది, మార్క్సిజంలో ఎలా ఉంటుంది, ఇవి చాలా మంది చెప్పి ఉంటారు కాబట్టి నేను చెప్పట్లేదు. సో 1881లో ఆయన జెన్నీ చనిపోయింది. యాక్చువల్ గా జెన్నీ చనిపోయిన రోజే ఒక ఒక పాత్రికేయుడు రాశాడు, కార్ల్ మార్క్స్ కూడా అదే రోజు చనిపోయాడు అంటాడు. ఎందుకంటే ఆ తర్వాత కార్ల్ మార్క్స్ తన మనిషిగా లేడు. ఎందుకంటే తనకన్నా 4 సంవత్సరాలు పెద్ద అసలు జెన్నీ, తనకన్నా 4 సంవత్సరాలు పెద్ద, తనకన్నా కులీన కుటుంబం, ఐశ్వర్యాలలో తొలతూగేది. ఫెర్డినాండ్ అని చెప్పేసి వాళ్ళ కజిన్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దొంగచాటుగా వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకొని ప్రేమించుకొని ఎట్లయినా వాడి బారిన పడకుండా ఉండాలని తల్లిని తీసుకుని వేరే ఊర్లో ఉండి ఈ పేదరికం మధ్య తినటానికి తిండి లేక ఆమెకైతే అసలు చివరిలో ఆమెకి ఒకసారి 1864లో అయితే ప్రెగ్నెన్సీ వచ్చింది. డెలివరీ అవగానే చూస్తే చచ్చిపోయిన బిడ్డ ఉంటుంది. ఆ తర్వాత ఆమెకి మసూచి వస్తుంది, చెవుడు వచ్చేస్తుంది, నరాల బలహీనత వచ్చేస్తుంది, కడు కష్టాలు అనుభవించింది. అన్ని కష్టాల మధ్య ఏంది మార్క్స్ కార్ల్ ఇది కొంచెం ఏదో ఒకటి జాబ్ చేసి నాకు తిండన్నా పెట్టు అని ఎప్పుడు అనలేదు. అసలు అంతగా ప్రేమించిందా ఒక ఒక స్వాప్నికుడు. అప్పటికి ఆయన ఆలోచనలతో ప్రపంచం ఏం మారింది కనిపించలేదు, కానీ ఒక ప్రపంచం హాయిగా ఉండాలి అని స్వప్నించిన ఒక తెలివైన వాడు, ఒక మేధావిని మనం ఎట్లయినా బతికించుకోవాలి అనేటటువంటి తపనతో అసలు ఆ ప్రేమ కేవలం భార్యాభర్తల మధ్య ప్రేమ కన్నా ఈ ప్రపంచం పట్ల ప్రేమగా మనం కనుక భావిస్తే జెన్నీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. రియల్ గా అంటే కార్ల్ మార్క్స్ ఈ సమాజానికి మేలు చేశాడు అని చెప్తే ఓకే, గాని భర్తగా జెన్నీకి న్యాయం చేయలేదు, తండ్రిగా బిడ్డలకి న్యాయం చేయలేదు, స్నేహితులకి కూడా పెద్ద చేసింది లేదు. ఇట్లన్నిట్లో ఏంటంటే కామన్, ఏ ప్రపంచ మేధావికైనా, ఏ తాత్వికుడికైనా, ఏ ప్రపంచాన్ని మార్చడానికి కృషి చేసిన వాడి జీవితం అయినా ఇలానే ఉంటుంది. నీవు వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయిస్తే సామాజిక జీవితానికి సమయం ఉండదు. అంబేద్కర్ విషయంలో అయినా, బుద్ధుడి విషయంలో, ఎవరి విషయంలోనైనా ఏ పరిస్థితి. అందుకనే 1881లో ఆమె చనిపోయినప్పుడు చాలా రోధించాడు మార్క్స్. మార్క్స్ ఒక రకంగా ఆ రోజే చనిపోయినట్లు అని ఒక పత్రిక. ఇక 1883లో మార్చి 14న కార్ల్ మార్క్స్ చనిపోవడం. కార్ల్ మార్క్స్ ఏవైతే పనులు సగం సగంలో వదిలిపెట్టి వెళ్ళాడో అవన్నిటిని కూడా ఏంగెల్స్ పూర్తి చేశాడు. ఎందుకంటే అసలు కార్ల్ మార్క్స్ ఓన్లీ పెట్టుబడి మొదటి భాగం ఇచ్చాడు, కానీ రెండో భాగం, మూడో భాగం ఇదంతా ఏంగెల్స్ యొక్క విషయం. సో అందుకనే ఏంగెల్స్ సమాధి మీద రాయి చేస్తాడు. ఆయన పేరు, ఆయన కృషి యుగ యుగాల పాటు నిలిచిపోతా ఉంటాయి. దీనికి ముందు, చనిపోయే ముందు, కొంతకాలం ముందు రష్యా మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు కార్ల్ మార్క్స్. ఎందుకంటే ఆయన ఊహిస్తాడు, ఆయన ఫస్ట్ జర్మనీలో వస్తుంది అనుకుంటాడు, జర్మనీ వెళ్తాడు, ఆడ కూడగట్టాలని చూస్తాడు, వాళ్ళందరూ కుదరదు అంటారు, అక్కడ ఫెయిల్ అయిపోతాడు, ఇంకో చోటకి పోతాడు. అంటే బ్రసెల్స్ లో కొన్ని ఏర్పాట్లు చూస్తాడు, ఫ్రాన్స్ లో కొన్ని ఏర్పాట్లు చూస్తాడు, ఇట్లా అన్ని చోట్ల ఫెయిల్ అయిపోతానే ఉంటాయి. అయితే అతను అనుకున్నది ఒక చోట ఫెయిల్ అయిపోయి ఇంకో చోట సక్సెస్ అవుతూ ఉంటే దాన్ని సవరించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సవరించుకుంటూ వెళ్ళిపోవటంలో చైనా, రష్యాల్లో ఇది సక్సెస్ అవుతుంది అని భావిస్తూ, ఇది మొట్టమొదటి రష్యాలో సక్సెస్ అవుతుంది, ఎందుకు సక్సెస్ అవుతుంది అనేది ఒక మంచి డాక్యుమెంట్, అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ విషయాలు మనం సైద్ధాంతిక విషయాలకు పోతే ఆయన జీవితం నుంచి మిస్ అయిపోతా ఉంటాం. మొత్తం మీద ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా, ఒక తాత్వికుడుగా, ఒక మేధావిగా సమాజాన్ని మార్పు చెందించడానికి
తన రచనల్ని, తన రక్తాన్ని, తన జీవితాన్ని సర్వస్వం ధారపోసిన వాడిగా, నిరంతరం ఆలోచిస్తూ ముందుకెళ్ళిన వాడిగా కార్ల్ మార్క్స్ సో అన్డినైబుల్. అండ్ ఆయన అన్ని రచనలు ఎలా చేయగలిగాడు అనేది ఆశ్చర్యం వేస్తా ఉంది. అంటే కథలు రాసుకుంటూ పోవచ్చు, కవితలు రాసుకుంటూ పోవచ్చు, సైద్ధాంతిక అంశాలని అన్ని వేల పేజీలు రాయటం ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక దినపత్రిక స్టార్ట్ చేశాడు. కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులని ఇచ్చేయడం కోసం. అంతకుముందేమో ఈ మాసపత్రికల్లో బాగానే ఉంది, లేదా ఒక సహసంపాదకుడిగానో ఎట్లా ఒక రైటర్ గా ఉంటే బాగానే ఉంది. కానీ ఆయనే ఒక దినపత్రిక పెట్టినప్పుడు రోజు మొత్తంలో ఆయన అలవాటు ఏంది, ఫస్ట్ ఒక స్కెచ్ చేసుకోవాలా, దానికి రాసుకోవాలా, మళ్ళీ చెక్ చేసుకోవాలా, మళ్ళీ మార్చుకోవాలా, మళ్ళీ ప్రూఫ్లు చూడాలా. అసలు ఒక్కదాన్ని 4-5 సార్లు తిప్పి తిప్పి రాసేవాడు. అంత పట్టుదలగా ఉండేవాడు. దినపత్రిక సంపాదకుడి పరిస్థితి ఏంది, గంటలో అయిపోవాలంటే. కానీ అలాంటప్పుడు ఆయన చాలా ఇబ్బందులు పడుతూ, దినపత్రిక సంపాదకుడికి కూడా అదే పని, మళ్ళీ తిరిగి రాయటం, మళ్ళీ తిప్పి రాయటం, మళ్ళీ పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూసుకోవడం. అంటే తను రాసినటువంటి ప్రతి వాక్యం అలా పకడ్బందీగా ఉండాలి, అంత పర్ఫెక్ట్ గా ఉండాలి అనే ఒక పర్ఫెక్షనిజంతో ముందుకెళ్ళినట్టు. అంటే అది ఆ పట్టుదల ఫస్ట్ నుంచి కనిపిస్తుంది. ఇక డబ్బు విషయంలో అయితే అప్పులు చేయటం, అప్పులు తీర్చలేక అప్పులోళ్ళు వచ్చి తిడుతూ ఉంటే పారిపోవటం, ఒక చోట నుంచి ఇంకో చోటకి తప్పించు తిరగటం, ఇదే తప్ప ఆయన డబ్బు సంపాదించింది లేదు. ఒకే ఒక సందర్భంలో షేర్ మార్కెట్ లో ఒక్కసారి పెట్టేసి ఒక్కసారే ఆయన డబ్బు సంపాదించిన సందర్భం ఉంది తప్ప, ఇంకా అసలు ఆయనకు వచ్చే జీతం, ఆ రచనల ద్వారా వచ్చిన డబ్బులు అండ్ ఎడిటర్ గా ఉన్నప్పుడు వచ్చిన డబ్బులు తప్ప, మిగతా జీవితం మొత్తం ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి డబ్బులతోనే ఆధారపడ్డాడు. ముఖ్యంగా ఏంగెల్స్ మీద ఆధారపడి. ఇప్పుడు ఉదాహరణకి లసాలే అనే అతను ఒకసారి డబ్బులు ఇచ్చాడు. ఒకసారి డబ్బులు ఇచ్చి విపరీతంగా కనపడినోడికల్లా నేను కార్ల్ మార్క్స్ కి డబ్బులు ఇచ్చాను, కార్ల్ మార్క్స్ కి డబ్బులు ఇచ్చాను అని చెప్పుకోవడం మొదలు. ఆ తర్వాత అలా చెప్పుకోవటాన్ని గొప్పగా భావించి లాసాలే మళ్ళీ కార్ల్ మార్క్స్ కి వచ్చేసి, నీకు అవసరం అయితే నేను డబ్బులు ఇస్తాను తీసుకో అన్నప్పుడు తీసుకోవాలి. నేను ఇట్లానే ఆకలితో ఉంటాను, ఇబ్బంది ఏం లేదు, నీ ఇట్లా నా మీద దుష్ప్రచారం చేయటానికి నాకు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు, నేను తీసుకోవాల్సిన పని లేదని తిరస్కరించాను. తలవంచని మనస్తత్వం. ఒకసారి పత్రికలో అయితే ప్యారిస్ లో ఉన్నప్పుడు వాళ్ళు పోలీసులు వచ్చేసి, ఈ నువ్వు పత్రికకి వ్యతిరేకంగా రాసావు, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇది తప్పుడు వార్త అని రాయమంటే అప్పుడు తన తుపాకీ బ్యారెల్ పైన తుపాకీ మీద చేయబెట్టేసేసి పోలీసుల్ని బెదిరిస్తేస్తాడు మార్క్స్. ఇంకా ఆయన చిన్నతనం, వృద్ధాప్యంలో ఆయన చిన్నతనం తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. అంటే ఆ మనవాళ్ళతో ఆడుకోవటం, వాళ్ళతో చిలిపి పిల్లవాడిగా మారిపోవటం అనేది. ఆయనకి ఆరోగ్యం బాగలేనప్పుడు కొన్నాళ్ళు సముద్ర తీరాల ఉన్నప్పుడు కూడా అసలు ఈ ఫిలాసఫీ అన్ని వదిలేసి అలా రాళ్ళు ఇసిరేసుకుంటూ నీళ్ళ చుట్టూ తిరగటం, ఆ విధానం చూసినప్పుడు అతను అదొక కొత్త మార్క్స్ కనిపిస్తా ఉంటాడు. సో ఇది ఆయన జీవితం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి.